ఈ గెస్ట్ నా మీద కోపం పడి చిరాకు పడి ఇంకా ఫైనల్ గా ఈ అమ్మాయి నన్ను వదిలిపెట్టట్లేదు అని చెప్పి నా స్టూడియోకి వచ్చారు. జనరల్గా రావాలని ఇంట్రెస్ట్ లేక ఇక ఏదో చెప్తూ వచ్చాను. మీ ఓపిక మీరు కంటిన్యూగా మీరు వదిలేరని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. మీకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో గెలవడానికి మీ సాంగ్ చాలా ఉపయోగపడింది. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పాటల్లో బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దర్వుల మోతల కదిలొస్తుండమ్మో ఓహనిపై నిలివెత్తు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథనా రంగం తొక్కిండే పులిపిడ్డ రేవంతు. 3 రంగుల జెండా సాంగ్ కూడా 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఇంత ర్యాపో ఉన్న నర్సన్న ఎందుకు పొలిటికల్ గా ఒక పోస్ట్ కూడా తీసుకోలేదు? 10 ఏళ్ళు వాళ్ళకి ఎంత మనస్ఫూర్తిగా పాడాము, వీళ్ళకి ఎంత అంటే వీళ్ళు చేసే ఉద్యమానికి ఎంత మనం కాగడగా నిలబడ్డాము అనేది సంగతి అది వాళ్ళు తెలుసుకోవాలంతే. మేబీ మీరు ఇంత హానెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడ పదవిలోకి వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది. పక్కన పెడితే కనుక పొలిటికల్ దసరా సినిమాకి మీరు పాట పాడారు. దసరా అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం. దసరా తర్వాత మీరు మళ్ళీ ప్యారడైజ్ కి నాని గారికి పాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే కనుక అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. భగ భగ మండిన భగ సింగుర పవను జనసేన జెండెత్తి ఊద జంగు సైరను అంటే జగన్ సాంగ్ అసలు మామూలు లేచిపోయింది. జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు అసలొంచబోడు ఎవడికి మెడలు అంట. మీకు ఎంతమంది పాజిటివ్ ఉన్నారో నెగిటివ్ కూడా ఒక నల్గొండ గద్దర్ అని అసలు పేరు ఎట్లా పెట్టుకుంటారు? గద్దర్ అనే పేరు ఆయన నర్సన్ ఎట్లా పెట్టుకుంటారు? ఆ విషయానికి వస్తే గద్దర్ అననే వీడే నల్గొండ గద్దర్ అని చెప్పి నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో చైత్రయాత్రనై వస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పనిచేశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎవరో వేదిక మీద కాంగ్రెస్ పార్టీ మీరు 3RR మూవీలో కొమురం భీముడో సాంగ్ ఉంటుంది. ఫస్ట్ అది మనతో పాడిస్తామన్నారు. నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాల్ చేసి కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈ రోజు మన స్టూడియోలో ఉన్న ఒక గెస్ట్. ఈ గెస్ట్ నా మీద కోపం పడి చిరాకు పడి ఇంకా ఫైనల్గా ఈ అమ్మాయి నన్ను వదిలిపెట్టట్లేదు అని చెప్పి నా స్టూడియోకి వచ్చారు. నల్గొండ గద్దర్ నర్సన్న ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో చాలా ట్రై చేసి ఆయన విసిగించి తీసుకొచ్చాను. ఫైనల్గా ఆయన లేనిదే ఏ సీఎం బరిలోకి దిగరు, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే. ఈ రోజు మనతో పాటు నర్సన్న ఉన్నారు. నమస్తే నర్సన్న. సో ఫైనల్గా విసుకొని వచ్చినట్టున్నారు కదా పాపం. అట్లేం కాదు, మీరు చాలాసార్లు నాకు కాల్ చేసిండ్రు, ఫోన్ చేసి సరే ఒక్కసారి అన్న మా స్టూడియోకి రండి, సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇవ్వండి అని అడుగుతున్న సందర్భం. చాలా సందర్భాల్లో వస్తాను నేను జనరల్గా రావాలని ఇంట్రెస్ట్ లేక ఇక ఏదో చెప్తూ వచ్చాను. కానీ మీ ఓపిక మీరు కంటిన్యూగా మీరు 3-4 డేస్ తర్వాత అంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. మీరు వదిలేరని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. మీకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. సో మీ వాయిస్ అంటే జనాలు అసలు అడ్మైర్ అవుతారు. అది స్టేట్ ఇదైనా అవ్వచ్చు, ఆంధ్ర అయినా అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. అది అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, అంటే నాకంత పొలిటికల్ ఆఫ్ నాలెడ్జ్ లేదు, బట్ నాకు తెలిసినంత నాలెడ్జ్లో ఉన్న 4 సీఎంలకి ఇప్పుడు వరకు పాటలు పాడిన మీది లేకుండా ఎవరు బరిలో దిగలేదు అని నేను విన్నాను. సో దాని గురించి మీరు చెప్పండి సార్. ఓకే, ముందుగా ఇంటర్వ్యూకి
సరే మీరు పిలవడం, మీరు పిలిచిన వెంటనే నేను మీకు కలవాలి, మీకు ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా నేను రావడం జరిగింది. అదే మాదిరిగా మీరు వేసినటువంటి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సరే నేను గత 25 సంవత్సరాలుగా సాంగ్స్ పాడుతున్న సందర్భం అది. సరే 2004 నుంచి 2009 నుంచి ఒక తీరుగా, 2014 వరకు ఒక తీరుగా, 14 నుంచి మన వాయిస్ కొంచెం వెలుగులోకి రావడం, చాలామంది కొంచెం డిఫరెంట్ పెక్యులర్ వాయిస్ అని అందరూ అనుకోవడం అది జరుగుతుండే. దాని తర్వాత 2018 ఎలక్షన్లో వాయిస్ ఎక్కువ మందికి తెలవడం, తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా అందరికీ జగన్ గారికి నాదే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి నాదే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా నాదే సాంగ్ ఉంటుంది, మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా నా సాంగే ఉంటుంది, కేసీఆర్ గారికి కూడా నా సాంగ్. సో అసలు అది ఎలా పాసిబుల్ అయింది సార్? అంటే జనరల్లీ ఎలా ఉంటుందంటే ఒక పార్టీకి పాడినా, ఒక సీఎం కి పాట పాడినా వాళ్ళకి యాంటీ అయిపోతారు, నెక్స్ట్ ఇంకొక పార్టీలో పాడడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటిది రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో గెలవడానికి మీ సాంగ్ చాలా ఉపయోగపడింది, దానివల్లే అందరూ ప్రజలు చైతన్యవంతులయ్యారు అని చెప్పేసి మేము విన్నాం. సో మీరు చెప్పండి. అట్లేం కాదు, అందరికి పాడతాం. సరే ప్రజలు ఎవరు ఓన్ చేసుకొని అక్కడున్న పరిస్థితుల్లో, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలో అప్పుడున్న అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉండడం, అధికార పార్టీ కన్నా కూడా ప్రతిపక్ష పార్టీలకే నా గొంతు ఇంకా బాగా బలం చేకూరుస్తుంది అన్నటువంటి నమ్మకం నాకు ఉంది, ప్రజలకు ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పాటల్లో ఒక 3-4 సాంగ్స్ అన్ని మంచి సాంగ్స్. అంటే ఏ సాంగ్ ఇచ్చాను, ఒక్కొక్క సాంగ్, ఇది 3 రంగుల జెండా ఒకటే మీకు తెలుసు. అంతకన్నా ముందు కూడా బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే పులిబిడ్డ రేవంతు, ధన 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 దర్వుల మోతల కదిలొస్తుండమ్మో ఓహనిపై నిలివెత్తు, ఒకడే ఒంటరిగా కదిలొస్తుండమ్మా వేలాది గుండెల్లో కొలువయ్యిండంట, ఈ రాకసి కొడుకులను తరమాలని తలిసిండే దురబలగానే ఆట ఆడిస్తున్నాడు ఆట, ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలో. ఇలాంటి పాటలు ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క తిరిగి, అంటే అంటే ప్రజల్లో వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ప్రజల్ని చైతన్యపరచడం కోసం, సరే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ప్లాన్గా పిలుచుకోవడం, అడగడం, అట్లా వస్తుండేది సాంగ్స్. అదే మాదిరిగా 3 రంగుల జెండా కూడా అట్లా వచ్చింది. 3 రంగుల జెండా సాంగ్ కూడా మన చరణ్, మీకు ఐడియా ఉంటుంది, చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, తమ్ముడు చాలా అద్భుతంగా లిరిక్స్ చేయడం జరిగింది, మ్యూజిక్ కూడా తమ్ముడు కంపోజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పాట అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా నేను చరణ్ ఇద్దరం కలిసి ఏ కార్యక్రమం చేసినా కూడా మమ్మల్ని అడిగేవాడు. అడిగిందే తడుగా మేమిద్దరం కూడా అన్న చెప్పినట్టుగా మేము వాళ్ళకి అనుగుణంగా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పాటలు రాయడం జరిగింది. ఆ యుద్ధానికి మంచి ఆయుధాలమైనా మేమిద్దరం అని కూడా మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతాను. ఎందుకంటే చేసింది మేము చాలా మనస్ఫూర్తి చేశాం. తర్వాత ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అనే పాట కూడా చాలా అద్భుతమైన పాట. చాలా సాంగ్స్, ఓహ దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలాయ్ బోలాయి తీసుకొని అన్నను గెలిపిద్దామా, వాడు ఎవడు ఈడు ఎవడు రేవంత్ అన్న కడ్డెవ్వడు, ముందలొచ్చి నిలబడితే బొందబెట్టి కప్పమా దోస్తర దిన్ ఏ హై దోస్తర దిన్నందమా. ఇట్లాంటి సాంగ్ అసలు అలా వింటుంటేనే అంటే చైతన్యం ఎలా అంటే అసలు చేసేయాలి మనం అన్నట్లు ఉంది. నేను ఇంకొకటి విన్నాను, సో రేవంత్ రెడ్డి గారికి ఒక సాంగ్ మీరు 3 రంగుల జెండా అనుకుంటున్నాను, పెద్దమ్మ తల్లి గుడిలో ఆ సాంగ్ పెట్టంగానే అసలు జనాలందరూ చాలా పెద్దమ్మ గుడి మీరున్నారా అప్పుడు? అది తెలుస్తుంది సార్, పెద్దమ్మ గుడి దగ్గర దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. పెద్దమ్మ గుడి దగ్గర అది ఎవరికి మామూలుగా చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ పెద్దమ్మ తల్లి గుడి, అది ఆ సాంగ్ మేము చేసేది రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం గారికి కూడా ఐడియా లేదు. సరే ఉట్టిగా పోవద్దు అని చెప్పేసి ఆ సాంగ్ రాత్రి చేసుకొచ్చి అక్కడ నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజు అసలు జనాలందరూ ఆ డాన్స్లు అవి ఒకసారి మా కోసం ఆ సాంగ్స్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ఇంత ఫోర్స్ ఉంటుంది, అంత జనరల్ రికార్డెడ్ గా బాగుంటుంది అది. అసలు లేదు, అసలు అలా వింటుంటే అలా వినాలనిపిస్తుంటది. అంటే మీ వాయిస్ అసలుకి ఫస్ట్ నుంచి ఇంతే బేస్ ఉండేదా, లేదా ఒక ఏజ్ వచ్చేపాటికి అలా చేంజ్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇట్లే ఉండేది వాయిస్. ఇంకా 15 years బ్యాక్ 10-15 years బ్యాక్ ఇంకా ఫోర్స్ ఉండేది. ఇప్పుడు కూడా ఓకే, అప్పుడు కూడా ఓకే. ఇప్పుడు అంత సోషల్ మీడియా అప్పుడు లేకపోవడము, ఇప్పుడంతా యూట్యూబ్లో అందరి వాయిస్ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఉంది 2004లో ఇట్లా ఉంది, 99లో కూడా ఇట్లే ఉంది పాట. నేను 99 నుంచి రికార్డింగ్లో పాడుతున్నా.
అప్పుడు కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడాను 99లో. సరే అప్పుడు చాలా తక్కువ మందికి తెలిసింది, కొంత లీడర్తో పనిచేయడము, నేను లీడర్స్తో ఉండడము, అట్లా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హోమ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 14 తర్వాత కొన్ని బయటకు రావడం వాయిస్, తర్వాత అన్ని పార్టీలలో కూడా కొన్ని ఎక్కువ వచ్చాయి. కాకుండా ఎక్కువ 80% కాంగ్రెస్ పార్టీకి నా సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సరే ఒక 20% అక్కడ కేసీఆర్ గారికి ఒకటే పాట ఉంటుంది, కేటీఆర్ గారికి ఒకటే పాట ఉంటుంది, కవితకు ఒకటే పాట ఉంటుంది, మన హరీష్ అన్నకు ఒకటే పాట ఉంటుంది. వీళ్ళకే ఎక్కువ ఉంటాయి పాటలు. అదే అంటున్నా, అంటే ఏమన్నా పర్సనల్ ర్యాపో ఉందా మీకు రేవంత్ రెడ్డి గారికి? పర్సనల్ అంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఒక 25 years బ్యాక్ నుంచే నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను అప్పుడు నేను 95లో నేను బయటకు వచ్చినప్పుడే ఒక ఎక్స్ఎంపీ చెక్లం శ్రీనివాసరావు గారు అని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండే, అక్కడ పనిచేస్తానికి నేను రావడం, చిన్న ఉద్యోగాలతో డ్రైవ్ చేసేది అప్పుడు శ్రీనివాసరావు గారి దగ్గర. తర్వాత ఆయన చనిపోవడము, తర్వాత బిఎన్ రెడ్డి అని కాంగ్రెస్ ఎంపీ దగ్గర రావడం, అతను ఒక 2-3 సార్లు ఎంపీగా గెలవడం, అక్కడక్కడ వేదికల మీద నా పాటలు వినిపించడం, అట్లా ఉంటుండేది. తర్వాత నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, వారి దగ్గర కూడా నేను 10 years పనిచేయడం. అంటే నేను పనిచేసే సిస్టమ్ అంతా కాంగ్రెస్ పార్టీలతోనే ఉండడం, అక్కడ కార్యకర్తలకే నా గొంతు బాగా క్లోజ్ అయిపోవడము. తర్వాత రేవంత్ అన్న కూడా అప్పుడు నాకు పరిచయం కావడం, అప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను మంచి సాంగ్స్ చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నా. అంటే నేను ఉన్నా కదా అని చెప్పి మానవుళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను ఎక్కువ వాళ్ళే వాడినారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే ఉద్యమ గాయకులు చాలామంది వాళ్ళతో ఉన్నారు, అప్పుడు నా అవసరం వాళ్ళకి వాళ్ళే, అప్పుడు వీళ్ళకి ఉన్నాను, నేను ఒక్కనే ఉండేది, బాగా పాడుతుండేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ మొత్తం మళ్ళీ మీరే ఉంటారా? మనం పాడుకుంటూ పోవడమే, మనకేమీ కాదు, మనం మన పని మనం, నా ఉద్యోగం ఏంది పాటలు పాడడమే. ఇప్పుడు ఒక పార్టీకి పాడినప్పుడు జనరల్ గా మీరు ఎంత లేదు అనుకున్నా సరే వాళ్ళు ఏం చెప్తారు అంటే వేరే పార్టీకి పాడొద్దు అనేది ఒక ఆబ్లిగేషన్ కన్ఫర్మ్ గా ఉంటుంది. సో మీరు అట్లా ఎక్కడ ఫేస్ చేయలేదా? అంటే నువ్వు మాకు పాడావు, ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారికి పాడారు, 80% ఇక్కడే పాడారు. సో పాడినప్పుడు సేమ్ టైం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి వీళ్ళందరికీ పాడుతున్నప్పుడు మీకు ఇటు ఆయన రేవంత్ రెడ్డి గారు మీకు పర్సనల్ కాబట్టి ఏం అనకపోవచ్చు, కానీ కింద కార్యవర్గం నుంచి అయితే అన్నా నువ్వు అట్లా ఎట్లా పాడతావు అన్నా, నువ్వు ఇక్కడి నుంచి అనే మాటలు రాలేదా? అంటే అంత ధైర్యం చేయరు నన్ను పాడొద్దంటానికి, ఎందుకంటే నేను వాళ్ళ పోస్టులు ఏం తీసుకోలేదు, రాజకీయ నాయకుల పదవులు నేను ఆశించలేదు, వాళ్ళు నన్నేం పదవులు ఇచ్చి నన్నేం గుర్తించలేదు. వాళ్ళు ఏదైనా పదవి ఇస్తే నేను లాక్ అయిపోతాను, అంతే కదమ్మా. నేనేం వాళ్ళ పదవులు నేను ఆశించలేదు, అడగలేదు. ఇది నా వృత్తి, ఇది పాట అనేది నా వృత్తి, నేను ఎవరికైనా వాడచ్చు, కానీ కొంచెం బ్యాలెన్స్గా చూసుకొని పాడతాను నేను. సరే అప్పుడున్న పోయి కాంగ్రెస్ పార్టీలతో అనుబంధం ఎక్కువ ఉండి అన్నేళ్ళు వాళ్ళతో పనిచేసిన కాబట్టి, వాళ్ళే పరిచయం ఉండే కాబట్టి, 10 ఏళ్ళు పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలకు నా గొంతు చాలా బలంగా ఉద్యమానికి ఊపై వస్తుంది అది. ఎందుకంటే కొంచెం విప్లవ పందం ఉంటుంది నా గొంతులో, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దరన్న పాటల్ని విని పెరిగాను కాబట్టి అదే నేపథ్యం అంతా విప్లవం ఉంటుంది. అంటే కొంచెము అంటే గవర్నమెంట్కి ఉన్న వాళ్ళకి అపోజిషన్లో చేసే ఉద్యమాలకు బాగా సపోర్ట్గా ఉంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఉన్నది. ఇంకొకటి, ఇక్కడికి వాడొద్దు అక్కడ వాడొద్దు అని నన్ను అయితే ఏమీ అనరు. ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి లోపల ఆయన అందరికి వాడతాడు కదా అని ఉంటుంది. అందరికి వాడతాడు కదా అనే వాళ్ళకి నేను ఒకటే మీ స్టూడియోకి వెళ్ళి సమాధానం చెప్తాను, నా పనే అది కదా అందరికి వాడి. మిమ్మల్ని వచ్చి నేను ఏదైనా పదవులు అడిగితే, ఏదైనా పోస్టులు అడిగితే, నాకేం చేయలేదని మీ దగ్గర నేనేమన్నా అడిగితే, నాకు ఏదైనా మీరు పోస్ట్ ఇస్తే నేను ఎవరికి ఏం వాడను, అయినా నేను పోస్టులు ఏం అడుగుతలేను, నాకేం అవి ఇంట్రెస్ట్ లేదు. గాయకుడిగా నాకున్నటువంటి గుర్తింపు నాకు ఉన్నది. దేవుడి దయ వల్ల నాకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా నన్ను చాలా ఆదరిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా నర్సన్న మావాడు అన్నట్టు గుండెలో పెట్టుకుంటారు. నా పాట ఎక్కడ ఊరికి పోతే ట్రాక్టర్ల మీద డ్రైవర్ అన్నలు, ఆటో అన్నలు, చాలామంది చిన్న పెద్ద అక్క చెల్లి అందరూ కూడా అద్భుతంగా నా గొంతు వింటున్నప్పుడు నాకు వచ్చేటువంటి అన్న మీతో ఒక ఫోటో దిగుతాం అన్నప్పుడు అది నాకు పెద్ద సన్మానం లెక్క అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే పోస్టులలో ఇంత గౌరవం లేదని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా నేను ఎంపీలతోని, ఎమ్మెల్యేలతో, మంత్రులతో పనిచేసిన. నాకు తెలుసు ఆ కష్టాలు అవన్నీ. నీ ఇక్కడ కంఫర్ట్ ఉన్నా అవన్నీ నేను చేయలేను, నాకు అంత ఓపిక కూడా లేదు. చాలు నాకు, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా అంతరాత్మకు తెలుసు. నేను ఏమీ అడగను, వాళ్ళకు హెల్ప్ చేసినా ఇంకా కూడా నేను చేస్తుంటాను. రేవంత్ అన్నకు మళ్ళీ కూడా మొన్న కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాను బర్త్డేకి. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదురించుకుంటా ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు, చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీకని కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలిపెట్టను ఒట్టు.
విన్నారా ఈ సాంగ్? విన్నాను. అట్లాంటి లేదు songs అదే ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఉమ్. ఇంత ర్యాపో ఉన్న నర్సన్న ఉమ్. ఎందుకు పొలిటికల్ గా ఒక పోస్ట్ కూడా తీసుకోలేదు? అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అనుకుంటున్నారా? ఉమ్. లేదు అంటే గనక వాళ్ళు ఏమి ఆఫర్ ఇవ్వలేదా మీకు? అంటే మీరు గెలవడానికి ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఉమ్. 50% మీ సాంగ్ ఉందనే అందరు ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడే కాదు, మీ సాంగ్ అవుట్ ఆఫ్ ఇండియా కానీ చాలా మంది మన తెలుగోళ్ళు ఎక్కడుంటే అక్కడ పాడుతూనే ఉంటారు. ఏ ఫంక్షన్ జరిగినా, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే బతుకమ్మలు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే మీ పాట లేకుండా అక్కడ నడవదు. అమ్మా. ఉమ్. అలాంటిది మీరు నర్సన్న ఎప్పుడు ఒక పోస్ట్ అనేది అడగలేదా? ఉమ్. లేదు అంటే వద్దనుకున్నారా? అంటే నేనే అయితే అడగలేదు. మరి నేను చేసిన దానికి వాళ్ళు ఏమన్నా గుర్తించి నర్సన్న నీకు ఇది బాగానే చేసావు ఇది తీసుకొని వాళ్ళు నన్ను అడగలేదు. నాకు కావాలని నేను అడగలేదు, అడగను. అంటే వాస్తవంగా ఏంటంటే నేను అడగలేదు ఒకటి, నేను పాడుతున్నా ఒకటి, అరకొర అక్కడో ఇక్కడో ఉంటాయి. ఇప్పుడు మోడీ గారి గురించి కూడా అద్భుతమైన పాట ఉంటుంది. వీళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న అధికార పార్టీల అన్న మనకే వాళ్ళు నర్సన్న అందరికి వాడిండు కదా అంటారు. 10 ఏళ్ళు వాళ్ళకి ఎంత ఎంత మనస్ఫూర్తిగా పాడాము, వీళ్ళకి ఎంత అంటే వీళ్ళు చేసే ఉద్యమానికి ఎంత మనం కాగడగా నిలబడ్డాము అనేది సంగతి అది వాళ్ళు తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు సింగర్గా ఉన్నప్పుడు, గాయకుడిగా ఉన్నప్పుడు అరకొర అక్కడక్కడ పాడాల్సి వస్తుంది. వాళ్ళు కూడా మనోళ్ళే కదా, ఇప్పుడు ఎవరికైనా పాడాల్సి వస్తుంది. మొన్న కూడా హరీష్ రావు గారి గురించి ఒక మంచి పాట పాడడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇప్పుడు పాడింది కావు అవి. అవి ఎప్పుడో వాళ్ళు సీఎం ఉన్నప్పుడు పాడినాయి. ఇప్పుడు నేను పాడిన పాటలు ఎట్లుంటాయంటే వేరే సింగర్లు 10 పాడినా కూడా ఎవరు అడగారు, ఎవరు పాడిరు అన్నారు. నేను ఒక్కటి పాడినా కూడా అందరికి తెలిసిపోతుంది. అట్లా ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక సాంగ్ ఉంది, అది ఒక సాంగ్తోనే అరే అది ఇప్పుడు పాడినట్టే ఉంటుంది ఆ పాట. మా కోసం ఒకసారి కేసీఆర్ గారు. లేదు, వద్దులేండి, రెండు పార్టీలు బ్యాలెన్స్ ఎలా చేస్తారు? బ్యాలెన్స్ ఏం లేదు, ఇది సింపుల్ బ్యాలెన్స్ ఏం లేదు. సింగర్ అనేది నా వృత్తి, అది అర్థమైందా? నాకు అక్కడక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే నర్సన్న డబ్బులు ఇస్తే అందరికి వాడతాడు అంటారు. డబ్బులు ఇస్తే అందరికి వాడతామంటే మరి లీడర్లకి ఏమన్నా ఉట్టిగా ఎందుకు వాడాలి? లీడర్లకు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే నిలబడతారు అంటే ఉట్టిగానే స్వచ్ఛందంగా వాళ్ళు వీరుడు శూరుడు అని చెప్పేసి వాళ్ళని పొగుడుకుంటూ పాడాలన్నా? ఇప్పుడు నేను పైసలు తీసుకుంటున్నా అంటే నా వెనక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఆయన లక్షలలో తీసుకుంటాడు. రైటరు ఉంటాడు, ఆయన లక్షలలో తీసుకుంటాడు. నాకు కూడా ఎంతో కొంత నాకు కూడా ఇస్తారు. నేనే కాకుండా కోఆర్డినేట్ చేస్తా, ఎవరు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ పాట వాళ్ళకి పంపిస్తాను. నర్సన్న ఇంత డిమాండ్ చేస్తాడంటే అవసరం ఉన్నోళ్ళే తీసుకోండి పాట. నేనే అవసరం లేని వాళ్ళు ఎందుకు మీరు దాన్ని మోయలేనంత బరువు ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కింద కామెంట్ చూసినప్పుడు నవ్వు అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరికైనా వాడతారంటే నేను చెప్పానా ఫ్రీగా వాడతాను ఎవరికైనా? అంతే కదా. ఇప్పుడు నేనేమి ఏది ముట్టి రామకోటి రాస్తలేను కదా. అవసరం ఏముంది నాకు? మాకు లైఫ్లు ఉండవా? రైటర్కి కడుపు ఉండదా? సింగర్కి పిల్లలు ఉండరా? రైటర్కి పిల్లలు ఉండరా? ఒక పాట పాడడం వల్ల 10 మందికి జీవనోపాధి. అది ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళకు ఫండ్ వెళ్ళిపోతుంది, రైటర్కి వెళ్ళిపోతుంది, మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది. అందరూ బతకాలంటే ఎంతో కొంత సింగర్కి ఈ పాటకి దానికి కొంత ఖర్చు పెడతానికి అన్నీ చేస్తారు. ఇక్కడికి వచ్చేవారికి అమ్మ అంతనా ఎంతో కొంత తీసుకొని చేయొచ్చు కదా అంటారు. ఇది ఎప్పుడో ఉండే, ఇది 50,000 ఏదో 20,000 పాట ఇచ్చే రోజులు ఉండే నేను లేకముందు. 5 years మొన్న ఎలక్షన్ల నుంచి దీని సిస్టమ్ చేంజ్ చేసిన. పుట్టిగా పాట కొట్టుకొని పోవాలనే నాయకులకు రావు. మరి 1-2 పాటలు మీకు సరిపోతాయి. మంచిగా ఫండింగ్ చేయండి, అందరికీ ఎక్కువ డబ్బులు ఇచ్చి నేను కూడా సాంగ్స్ చేయడం అనేది. నా సాంగ్ వచ్చిన తర్వాత అది కూడా సక్సెస్ అయితే అవి బయటకు వచ్చిన తర్వాత వింటారు అందరు కూడా, కార్యకర్తలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే క్వాలిటీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. క్వాలిటీని బట్టి మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక సాంగ్ చేయాలి అంటే గనక ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి ఒక స్టూడియో దగ్గర నుంచి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఎంత క్వాలిటీ కావాలో అంత చేయాల్సింది. కాబట్టి డబ్బులు పే చేయాలి డెఫినెట్ గా. క్వాలిటీ కావాలన్నప్పుడు మనము ఎంత ఏదో అంటారు కదా పిండి కొద్ది రొట్టి అని. సో మనం పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ కూడా కనిపిస్తుంది ఎవరికైనా. వీళ్ళు ఏంటంటే ఎంత కొంత ఇస్తే చేయొచ్చు కదా అంటే వాళ్ళు అట్లా అలవాటు పడ్డరు. కొన్ని ఏళ్ళుగా మేము పాటలు ఏదో 20,000 30,000 చేసిస్తే 50,000 వేసుకుని ఉంటారు అంటారు. అంటే కళాకారులు వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకి భార్య పిల్లలు ఉండరా? రైటర్స్కి కానీ పాడే వాళ్ళకి కానీ ఏమవుతుంది? 2 లక్షలు ఇస్తే ఏమవుతుంది? ఇవ్వరు. ఎంత కొంత ఇస్తే చేయొచ్చు కదా. నర్సన్న అడుగుతాడా అంటే అందరికి ఇస్తాను, నేను ఒక్కనే తీసుకునేది లేదు, కానీ క్వాలిటీ ఇస్తాను. కానీ నిజమా అంటే
కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు అందరికీ తెలిసిందే, ఎంత గవర్నమెంట్ లెక్కలు చూపించినా ఏది చెప్పినా కోట్లు ఖర్చుగా అందే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అవరు. సో ఈవెన్ ఒక ప్రెసిడెంట్ గా కూడా గెలవాలి అంటే కూడా మినిమం 50 లక్షలు 60 లక్షలు లేదే చాలా తక్కువ. సో ఇంత ఖర్చు పెట్టినప్పుడు పాటకు ఒక 2-3 లక్షలు అనేటప్పటికి బేరం ఆడతారండి? అమ్మో, బేరం ఆడతారు. వాళ్ళు ఎన్ని కోట్లనే ఖర్చు పెడతారు, పాటకాడికి వచ్చే వరకు బేరం ఆడతారు. ఉట్టేనే ఇస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఏదో ముచ్చట్లు చెప్తారు పాపం. మరీ ఇంకేందంటే ఆ లీడర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళు వాళ్ళ డబ్బులే ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళతో అంటుంది వాళ్ళ దగ్గర పనిచేసే చిన్న డ్రైవరు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళతో ఉండేవాళ్ళు. అన్న ఒక సాంగ్ చేయాలన్న ఎమ్మెల్యే గారికి అంటుంది. సరే ఇంత ఏంటంటే అన్న మేము తలా కొన్ని వేసుకొని మేము చేస్తున్నాం అన్న, వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాము అని అంటారు. నేను ఫస్టే చెప్తా, ఫస్ట్ మేము చేయిస్తున్నాము అనే మాట నా దగ్గర మాట్లాడద్దు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ భార్య పిల్లలకి ఇవ్వండి, మీ పిల్లలను చదివించుకోండి, మీరు దాచుకోండి. ఆయన డబ్బులు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ డబ్బులు తీయించండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిపోయండి, నేనే వాళ్ళతో రేట్ మాట్లాడి సెట్ చేపిస్తా. దయచేసి మీరు చేస్తా అంటే వాళ్ళ పార్టీ రాదని చెప్తాను. ఎందుకంటే ఎంత పేదోళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి చేపియడం, నేను డబ్బులు తీసుకోవడం అనేది బాగుండదు కదమ్మా. క్లారిటీ ఇస్తే ఇప్పుడు చాలా హానెస్ట్ గా చెప్పారు. నేను ఓపెన్గా ఇప్పుడు సాంగ్ విషయంలో కూడా ఎవరో ఫోన్ చేసి వాళ్ళ డ్రైవరు గన్మెన్ ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యే గారు రేపు అదే సార్ వచ్చి కలవం అన్నాడు, ఇట్లాంటివి వస్తాయి ఫోన్లు నాకు. నేను అట్లాంటివి ఏం లేదు. నా పాట కోసం ఎవరింటికి పోను అసలు. నేను మనం పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే పైసల కోసం మనం పోయినాం అనుకుంటారు. అవసరం వాళ్ళది కదా, వాళ్ళే వచ్చి మాట్లాడుకోవాలని చెప్తా. లేదు అంటే వెళ్తాను, అది మర్యాద, మినిమం రెస్పెక్ట్. అన్న భోజనం చేద్దాం రండి, ఏదో టిఫిన్ కలుద్దాం అంటే అట్లా వెళ్తా. అంతేగాని వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని అట్లా చేపిస్తుంటారు అప్పుడు. అది ఒప్పుకొని నేను మేబీ మీరు ఇంత హానెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడ పదవులోకి వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది. పదవులు దేనికి? ఇప్పుడు మనకేం పేరు, ఇప్పుడు మనకేం చెడ్డ పేరు ఉందా? మనం పాటలు పాడుతున్నాం, దేవుడి దయ వల్ల మన గొంతు అందరు వింటున్నారు. కొంతమంది ఆహ్లాదకరంగా, అంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎంజాయ్ చేస్తారు, అసలు బాధపడకుండా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మా నర్సన్న మా కోసం మా కేసీఆర్ కూడా పాడిన అనుకుంటారు, బీజేపీ వాళ్ళు మోడీకి పాడిన అనుకుంటారు. అందరికి పాడతాం. కొన్ని సందర్భాల్లో నేను వీళ్ళకి పాడంగానే వాళ్ళు కామెంట్ పెడుతుంటారు, బ్యాడ్ కామెంట్ వీడు పెడతారు. నిన్నేదో నవీన్ యాదవ్ ఇక్కడ శ్రీశైలం అన్న కొడుకుకి సాంగ్ పాడితే కింద ఏదో నేను అంటే చెప్పాను జనరల్గా, నేను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నవీన్కి సరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సాంగ్స్ పాడుతూనే ఉన్నా, 3 రంగుల జెండా లాంటి పాట ఇచ్చా కాబట్టి బై ఎలక్షన్లో నవీన్ గెలుస్తాడు అనేది ఒక నమ్మకం ఉండి నవీన్కి ఒక మంచి పాట పాడా నేను. అది హిట్ సాంగ్ అయింది బాగా, మీకు అది బాగుంటుంది సాంగ్ అది. సరే ఎట్లా పాడాము, బీఆర్ఎస్కి ఇక్కడ పాడతలేను, ఎందుకైనా మంచిది చెప్పా అన్నట్టు. సరే సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా నేను అన్న, సోదరుని తమ్ముని గెలిపియండి, ఎందుకంటే ఆ కుటుంబం అన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కొంత బస్తీల్లో సాయం చేసినటువంటి గుణం శ్రీశైలం అన్నది ఒక విషయం చెప్పాను. కింద కామెంట్ నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు, పైసలు ఇస్తే ఊరికైనా అంటే. అరే డబ్బులు లేకుండా నేను మైక్ పట్టుకొని ఫ్రీగా వీళ్ళకి సేవ చేస్తాను కానీ నేను అంటే లైఫ్లో ఇప్పుడు సింగర్లు కానీ రైటర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ పైకి రావద్దా? ఫ్రీ సర్వీస్ ఎందుకు చేస్తారు? మీరు చేస్తారా ఫ్రీ సర్వీస్? ఇక్కడ కూర్చొని నన్ను ఇంటర్వ్యూ ఫ్రీ సర్వీస్ చేస్తారా? లేదు. అది తెలుసుకోరు. ఫస్ట్ కామెంట్స్ పెట్టే వాళ్ళు తెలుసుకోవాలి. దయచేసి అందరికీ కడుపులు ఉంటాయి, అందరు భార్య పిల్లలు బాగుండాలి. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక గొంతు ఇస్తాడు, ఆ గొంతు ద్వారా అందరికి ఎంతో కొంత ఆహ్లాదాన్ని నేను ఇస్తున్నాను. అందులో భాగంగా కొంత నాకు సంపద వస్తుంది. దాన్ని ఎట్టి విధాలా మీరు చెడుగా మాట్లాడుకోవడం మంచిది కాదు బ్రదర్ అని కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ సమక్షంలో తమ్ముళ్ళకి తెలియజేస్తాం. పక్కన పెడితే కనుక పొలిటికల్ దసరా సినిమాకి మీరు పాట పాడారు. అమ్మా దసరా. సో అది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారు ఆ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా సినిమానే చేస్తున్నారు చెప్పాలి అంటే కనుక. సో నెక్స్ట్ సినిమాకి మీరు ఏమన్నా పాడుతున్నారా? ప్యారడైజ్ కి సాంగ్ ఏమన్నా పాడుతున్నారా? అంటే నాకైతే కాల్ రాలేదు. దసరానైతే సోదరుడు కాసర్ల శ్యామన్న అది రాసి శ్యామన్న రాసింది అనుకుంటారు. సార్ మీరు సాంగ్స్ అన్ని పాడుతున్నారు, బాగుంది. బట్ మీతో కాంబినేషన్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ రైటర్ తమ్ముడు. అసలుకి మీరిద్దరు మామూలు కాంబినేషన్ ఉండదు. అసలు 2 రాష్ట్రాలు షేక్ చేస్తున్నారు. మా కోసం ఒకసారి మీ గురించి లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడదాం. ఎట్లా టాపిక్ వచ్చింది, కాల్ చేస్తారా? లక్ష్మణ్ గారా? లక్ష్మణ్ గారితో అంటే మీ ఇద్దరే కాబట్టి ఎక్కువ పాటలు ఉన్నాయి. మరి ముఖ్యంగా లక్ష్మణ్, సరే కలుపుదాం, లైన్ లో తీసుకుందాము. లక్ష్మణ్ నర్సన్న కాంబినేషన్ వచ్చింది అంటే కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కూడా మా కాంబినేషన్ లో పాట వచ్చిందంటే ఇంకా హిట్ సాంగ్. అది లీడర్కి హిట్ ఉండాలి. కాకుంటే కొంచెము లీడర్ కూడా కొంచెం మంచి పేరు ఉండాలి. ఆ లీడర్కి
కొంచెం హీరో కూడా కొంచెం గట్టిగా ఉండాలి. ఒక్కొక్కసారి కొంచెం డల్ ఉన్న కూడా లేపుతుంది వాయిస్, కానీ సరే కొంచెం బాగుండాలి. అట్లా జగన్ కూడా అట్లే హిట్ అయినాయి 2 songs, చంద్రబాబు నాయుడు కూడా 2 songs హిట్ అయినాయి, పవన్ కళ్యాణ్ కూడా మామూలు సాంగ్స్ వెళ్ళి లక్ష్మణ్ అద్భుతమైనటువంటి అసలు భగ భగ మండిన భగ సింగుర పవను జనసేన జెండెత్తి ఊద జంగు సైరను, ఇట్లాంటి పాటలు ఎన్ని అంటే లక్ష్మణ్ రాస్తే ఏదో ఒక్కొక్క నిమిషాల్లో ఇట్లా రాసులు ఉండదు. ఒక్క సాంగ్ 3 రోజులు ఒక 3 లైన్లు, ఒక రోజు 3 లైన్లు రాస్తాడు ఆయన చాలా అద్భుతంగా. ఒక్క లైన్ కూడా నేను మార్చమన్నాడు. కొంతమంది అడు లక్ష్మణ్ రాసిన తర్వాత కొన్ని కరెక్షన్ చెప్పాలి అది అంటే నేనే ఒప్పుకోను. చెప్తే నేను చెప్పాలి కరెక్షన్, మీరెందుకు చెప్తారని నేను అంటాను. హ్యాపీ, ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మాకోసం కాల్ అదే కనెక్ట్ అయినట్టుంది. ఒక్కసారి లక్ష్మణ్ గారు, హలో లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు బాగున్నారండి? బాగున్నా మేడం. ఏంటి సార్ మీరిద్దరు కలిసి అసలుకి 2 రాష్ట్రాలని షేక్ చేస్తున్నారు. అటు పక్కన కూటమి ప్రభుత్వం గెలిపించారు, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. సగం మీ పాటల వల్లనే అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. సో చెప్పండి, అసలు మీరిద్దరి మధ్య గొడవలు రావా ఎప్పుడు? అంటే అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే నన్ను ఈ లైన్ లోకి తీసుకొచ్చింది అన్న, నేను నువ్వు రాయగలుగుతావు అని నాకు ఒక హోప్ ఇచ్చింది ఆయన. అసలు నాకు తెలియదు పొలిటికల్ సాంగ్ ఎట్లా రాయాలో కూడా తెలియదు. కాకపోతే నేను ఒకటి పట్టుకొని రాయగలుగుతున్నాను అంటే 100% గదరన్నే కారణం. ఎందుకంటే నాకు ఈ లైనే తెలియదు. నేను ఆల్బమ్స్ ఈ లైన్ లో ఉండని ఇటు తీసుకొచ్చిండు. నా భయం వల్ల ఏంటంటే ఎందుకు ఇది రాదు అంటే మీరు అన్న ప్రశ్నకు గొడవలు రావని ఎందుకు రావంటే ఆయన ఒక దిగ్గజము, ఆయన గొంతు అది సింహం గర్జించినట్టు ఉంటది. ఆ గర్జనకు ఎట్లాంటి పదాలు పడితే పవర్ఫుల్ గా ఉంటదని ఆ తపన ఎప్పుడు నాకు ఉంటది. సో ఆ తపన లేనప్పుడు వస్తే కానీ అది నాకు అన్న కాంబినేషన్ లో ప్రతిసారి నేను భయపడే రాస్తా. కాదు లక్ష్మణ్ గారు, యాక్చువల్ గా రీసెంట్ గా నేను వినింది ఏంటంటే మన రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసిన పాట అండ్ మన నర్సయ్య గారు పాడిన పాట అసలు మామూలుగా కాదు, జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. సో దాని గురించి మీకు పర్సనల్ గా వచ్చిన అప్లాజ్ ఏంటి జన సైనికుల నుంచి? నన్నైతే థ్యాంక్ యూ అన్న. మాకు అసలు వాస్తవానికి నా సార్కు పాట రాసినప్పుడు నాకు కూడా పెద్ద ఛాలెంజింగ్ ఉండదు. ఎందుకంటే ఆయన కథానాయకుడిగా చాలా పాటలు ఉన్నాయి, కానీ ప్రజానాయకుడిగా ఒక్క మంచి పాట లేదన్న అసంతృప్తి నాకు ఉన్నది. సో ఆ ప్రజానాయకుడిని ఎట్లా ఆవిష్కరించాలనే టైం కూడా నాకు చాలా తక్కువ ఉన్నది. అయినా అంత పెద్ద ఆపర్చునిటీ అన్న వల్ల నాకు వచ్చింది. 100% మా ఇద్దరు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ సారు ప్రజానాయకుడిని మనం ప్రజెంట్ చేస్తాం కనుక అది అదిరిపోవాలనే తపంతో చేసినాము. అనుకున్నట్టుగానే ఆ ఫలితాన్ని చూసినాం మేడం. అంటే కొంతమంది అభిమానులు అయితే అసలు అలా థ్యాంక్ యూ చెప్పే విధానానికి నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, అట్లా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మేమే అడిగాము నర్సన్నని ఒకసారి మీకు ఇది పాడడానికి అసలుకి ఎవరు మీ గాత్రం ఇట్లా రావాలి అంటే ముందు మాటలు పదునుగా ఉంటేనే పాటలు బాగా వస్తాయని నమ్ముతాం. సో అలాంటిది మీ మాటలు ఒకసారి విన్నాము అని చెప్పి మేమే కాల్ చేయమన్నాము. సో ఒక్కసారి సార్ ఇస్తున్నాం. లక్ష్మణ్ రైట్ తమ్ముడు. సో ఎస్పెషల్గా ఇప్పుడు నేను అదే టాపిక్ మాట్లాడదామని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే కనుక అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారికి పాడుతున్నారు, కేసీఆర్ గారికి పాడుతున్నారు, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ పాడుతున్నారు. ఇక్కడ ఏదో 2 సరిపోయినాయి 2 పార్టీలకి. కానీ సడన్ గా మిమ్మల్ని అక్కడ జన సైనికులు ఆ పాట విన్న తర్వాత అసలుకి ఒక ఊపు అనేది మామూలుగా రాలేదు. అసలు అయితే ఫస్ట్ జగన్ గారి సాంగ్ ఉంది, అది చాలా అద్భుతంగా చాలా ఫోర్స్ ఉంది. జగన్ గారి సాంగ్ పాడినప్పుడు జన సైనికులు కాస్త అంటే నిరుత్సాహంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో పవన్ అన్నకి ఏదైనా మంచి పాట చేయాలని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. అప్పుడు వచ్చి ఇక్కడ బన్నీవాస్ గారు అని చెప్పి వారు ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు అంటే అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. వచ్చి అప్పుడు హోటల్కి ఫార్కైత్కి వచ్చి ఎట్టనైనా మనకు కూడా కావాలన్నప్పుడు అది ప్లాన్ చేసినాము. అది చాలా అద్భుతంగా వచ్చింది పాట. అసలు మామూలుగా అంటే పవన్ అన్న సాంగ్ అంటే అసలు మామూలు కాదు అసలు. అంటే జానీ మాస్టర్ గారు కూడా దాని మీద డ్యాన్స్ చేయడం జరిగింది. జగన్ అన్న సాంగ్ వచ్చి ఫస్ట్ ఆ సాంగ్ చూసి నెక్స్ట్ మాకు ఇట్లా సాంగ్ కావాలి, ఎక్కడైనా విలేజ్లో ఆంధ్రాలో తిరగాలన్నప్పుడు మాకు పాటే లేదు అసలు. అంటే జగన్ సాంగ్ అసలు మామూలు లేచిపోయింది. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, ఆ పేరు వింటే ఢిల్లీకి ఎడలు, ఆ పేరు వింటే ఢిల్లీకి ఎడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు అంట.
అంటే ఫోర్స్ ఉంటుంది. సూపర్. ఎంత ఫోర్స్ పాటతో మేము అసలు తిరగలేకపోతున్నాం. జనసేన అంత యూత్ జన సైనికులు అందరు కూడా మాకు ఏదైనా మంచి పాట కావాలన్నప్పుడు లక్ష్మణ్కి ఏదైనా కానీ ఈ సాంగ్ని ఎదుర్కోవాలంటే ఏదైనా మంచి సాంగ్ కావాలంటే దానికి దీటుగా ఒక సాంగ్ చేశాను. చాలా కష్టం. ఒక 1 వీక్ దాకా లిరిక్స్ అసలు నెత్తి గోకి వాడు రాసి 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 చాలా పెద్ద హిట్ అయింది అది. అంటే ఇక మాది ఒకటి వచ్చిందంటే ఇది బాగాలేదు అనేటట్టు, ఇది బాగాలేదు అది బాగుంది అనేది ఏమి ఉండదు. వాస్తవంగా ఏంటంటే సింగర్గానే చూడాలి, రైటర్నే చూడాలి మమ్మల్ని. కొంచెం అప్పుడప్పుడు రాజకీయాలు అంట కడుతుంటారు. మేమేదో రాజకీయాలు కావాలని చేసింది కాదు. రాజకీయ ఈ నాయకుడు ఏం ఎక్కువ ఆ నాయకుడు తక్కువ ఏం కాదు, మాకు అందరూ సమానమే. మేము అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, అందరు కూడా మాకు రెస్పెక్ట్ చేస్తారు. ఈ మధ్యలోనే అదొకటి ఇదొకటి కామెంట్ చేస్తుంటారు, అది బాధ అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కోసం అసలు ఆ సాంగ్ ఎలక్షన్ మొత్తం మీరు అన్నట్లు ప్రచారం మొత్తం తిరిగింది. చెప్పాలి అంటే అసలుకి ర్యాలీలు వెళ్ళేటప్పుడు కానీ ప్రతి ఊర్లో జెండా ఎగిరిన చోటల్లా ఈ సాంగ్ ఉంది అనడం చిన్న బిట్ ఇంతకుముందు వాడినే కదా. లేదు, ఒక్కసారి భగ భగ మండిన భగ సింగుర పవను, భగ భగ మండిన భగ సింగుర పవను, జనసేన జెండెత్తి ఊద జంగు సైరను. సూపర్ సూపర్. అసలు అంటే మీ వాయిస్ ఎన్నిసార్లు విన్నా అలా వినాలనిపిస్తుంది. ఇక్కడని కాదు, మన ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మీ గొంతు అరంగానే అసలుకి ఏముంది మీ గొంతులో, అసలుకి అలా ఎంత నీరసం ఉన్నా ఎంత ఇది ఉన్నా మీ వాయిస్ వినంగానే ఒక యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఉమా గారు. లేదు అసలు మేము ఎప్పుడు సాంగ్ విన్నా, ఏ టైంలో విన్నా, ఎప్పుడు విన్నా సరే అసలుకి అంత యాక్టివ్ అవుతామంటే చాలా రీఫ్రెష్ ఉంటుంది. ఫస్ట్ చెప్పాలంటే దేవుడు ఇచ్చాడు, అది మా అమ్మ ఇచ్చిన గొంతు ఇది. సో మీరు ఇది చెప్పలేదు నాకు. దసరా తర్వాత మీరు మళ్ళీ ప్యారడైజ్ కి నాని గారికి పాడుతున్నారా? అంటే నాకేం కాల్ రాలేదమ్మా, ఒకవేళ వస్తుందేమో నేను చెప్పలేను. అది కూడా సాంగ్ చెన్నై వెళ్ళి పాడడం జరిగింది, శ్యామన్నతో వెళ్ళాము. ఇప్పుడు సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్, అతను కూడా పాడుతున్నప్పుడే అనుకున్నాడు గొంతు ఎత్తిసారి, ఓ ఏంది ఈ గొంతు ఇట్లుంది అన్నాడు. దాని తర్వాత ఆ సాంగ్ ఓకే అయింది. అందులో కాకుంటే 2-3 మెంబర్స్ సింగర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ హాఫ్ అంతా నాదే ఉంటుంది, సెకండ్ మళ్ళీ ఇంకా వేరే వేరే సింగర్ పాడింది. అది కట్ చేస్తే మీరు 3R మూవీలో కొమురం భీముడో సాంగ్ ఉంటుంది, ఫస్ట్ అది మనతో పాడిస్తామన్నారు. సరే అంటే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాల్ చేసి మీరు హైదరాబాద్, నేను నల్గొండలో ఉంటున్నాను అప్పుడు, మీరు హైదరాబాద్కి రండి, వస్తున్నారా ఈ మధ్యన అన్నాడు. కానీ ఏది క్లారిటీ చెప్పలే నాకు అప్పుడు. మీరు వస్తున్నారా హైదరాబాద్కు, ఒక సాంగ్ ఉంది అన్నాడు. సరే నేను కొంత లాస్ట్ లేట్ అయింది, నాదే మిస్టేక్ అనుకోండి ఏదైనా. వాళ్ళు మళ్ళీ నాకు కొంచెం ఫాలో అప్ చేయలేరు, నేను కూడా అది మిస్ అయిపోయింది. సుద్దాల అశోక్ అన్న రాసిండు ఆ పాట, చాలా అద్భుతమైన పాట. మీరు నా సాంగ్ ఆ 3R నేను కవర్ సాంగ్ పాడినా, మీరు వినలేదా? కవర్ సాంగ్ 1,000,000 మంది చూశారు. కవర్ సాంగ్ సేమ్ అదే ట్రాక్ మ్యూజిక్ లో నేను పాడాను. ఓకే. దుబాయ్లో గామా గద్దర్ అవార్డు అని చెప్పేసి, గద్దర్ అన్న అవార్డు నాకు ఇచ్చారు, నల్గొండ గద్దర్ నర్సన్న అని ఇచ్చారు. అప్పుడు నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కొమురం భీముడు సాంగ్ పాడినా, అది అక్కడ చాలా పెద్ద హిట్ అయింది సాంగ్ అది. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో, కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో, కాల్ముక్త బాంచేనని వంగి తూగాల కారణవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో, కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. సూపర్, అసలు సూపర్ సార్. ఆ గొంతులో అసలు ఏముందనేది తెలియదు, మ్యాజిక్ చేసేస్తారు. అది ఏ సాంగ్ తీసుకున్నా సరే, పొలిటికల్ అయినా సరే అంత బాగా పాడతారు, అండ్ ఇది చూసుకున్నా అంతే బాగా పాడతారు. ఏదైనా సరే అసలు మీకు ఐ మీన్ ఇది అంటే చాలా మంది ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పాడితే ఇది పాడరు, ఐ మీన్ సినిమా పాడలేరు అంటారు. కొంతమంది సినిమా పాడితే డివోషనల్ పాడలేదంటారు. ఎస్పెషల్లీ మీ శివుడు సాంగ్ డివోషనల్లో. సో అసలుకి మీరు డివోషనల్ పరంగా కూడా ఏ దీనిలో కూడా అంటే ఇంత వినిన తర్వాత మళ్ళీ డివోషనల్ కి వెళ్ళాలి అంటే ఎట్లా అనే ఒక ఇది ఉంటుంది. అంటే ఆ సాంగ్ కూడా చాలా అద్భుతమైన పాటమ్మా, ఎందుకంటే ఎస్పెషల్లీ కార్తీక్ మాసంలో అది మా అదృష్టం అనుకుంటాం యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఈ సాంగ్ గురించి కూడా చెప్పాలి. ఇది మాట్ల తిరుపతి అని చెప్పేసి తమ్ముడు కరీంనగర్ బిడ్డడు, అద్భుతమైన రచయిత, అద్భుతమైన గాయకుడు. ఆ సందర్భంలో ఆ మధ్య మందకృష్ణ గారి సాంగ్స్ చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు తమ్ముడు నాకు
ఒక సాంగ్ మంచి సాంగ్ రాయిరా, అది ఇది శివరాత్రి వస్తుంది అన్నప్పుడు. కాకుంటే తమ్ముడు కాంబినేషన్లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి నాయి. పొలిటికల్గా ఒకటి రెండు ఉన్న సితిమంటల మీద ఒక పాట ఉంటుంది, మంటల మీద ఒక పాట రాసిన తమ్ముడు, ఓకే సితిమంట నోయమ్మని, అది కూడా వినిపిస్తాను. ఓకే ఆ సాంగ్ కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్లో బాగుండే. ఆ సందర్భంలో నేను అడిగినప్పుడు, అన్న మీరు అడిగారు, నేను తప్పకుండా శివుడి ఇది సాంగ్ నేను రాసిస్తాను, నింపడతా అని చెప్పి సింగిల్ ఎంపీ తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అద్భుతమైన పాట రాసింది. చాలా బాగా రాస్తే బాగా డబ్బులు లక్షలలో తీసుకుంటాడు, నా కోసం ఫ్రీగా రాసిస్తాడు. అదొకటి. సెకండ్ విషయం ఏంటంటే రవి కళ్యాణ్ అని అన్న, రవి కళ్యాణ్ గారని మ్యూజిక్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న కూడా సింగిల్ ఎంపీ తీసుకోకుండా దేవుడి పాట కదన్న నేను మీకోసం చేస్తా అని చెప్పేసి అన్న, ఎందుకంటే అన్నతో నేను ఇద్దరం కలిసి సాంగ్స్ చేస్తుంటాం, రవి కళ్యాణ్ గారు నేను కూడా, నేను చేస్తాను మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ చేశాడు అతను, లైవ్లు అవి వేసేసి అన్న కీబోర్డు అదంతా వేసి చేశాడు. తమ్ముడు రాయడము, రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేయడం, నేను పాడడం. నాకు తెలిసి నియర్లీ 6,50,00,000 మంది చూశారు. అంటే ఈ ఇయర్ శివరాత్రి సాంగ్లో చాలా మంది చేశారు, మీకు తెలుసు, చాలా మంది చేశారు. అందరివి కొంత మేరకు లక్షలకు వచ్చి ఆగిపోయినా కోట్లలోకి వెళ్ళింది అది. సరే, ఇదే సందర్భంలో మీ ఛానల్ నుంచి అన్న రవి కళ్యాణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అది రాసినటువంటి తమ్ముడు మాట్ల తిరుపతి గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, సోదరులు ఇద్దరికి కూడా. సో అసలు ముందు మీ దగ్గర డివోషనల్ సాంగ్ చేయమని వచ్చింది ఎవరండి? ఎవ్వరు చేయలేదు. నేను, నా ఛానల్ ఉంది, నల్గొండ గద్దర్ అని ఛానల్ ఉంటుంది, తెలుసు. ఆ ఛానల్కి నేను సాంగ్ చేసుకుంటున్నా, మీరు చేయండి అంటే వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఆ సాంగ్ చాలా మంది పెట్టింది. మీకు అసలు ఆ సాంగ్ వినిపిస్తాను. సూపర్ సూపర్. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి, సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా దిగిరార శివుడో, సక్కంగా దిగిరార శివుడో, నేను మొక్కంగా దిగిరార శివుడో, మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపేనాగా నటరాజు నువ్వట, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో, ఎండి కొండల వాడ, ఏలేటి యములాడ, గుండముల తోనాలు, గుడి చుట్టూ దండాలు, కోల్లేగముడు పూలు కోటొక్క మొక్కులు, కోల్లేగముడు పూలు కోటొక్క మొక్కులు, మూడు కన్నుల బాడ శివుడో, ముజ్జేగా లేలేటి, మూడు కన్నుల బాడ శివుడో, ముజ్జేగా లేలేటి భోల శంకరుడో, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో, ఈ శైల లోకాన గోసలు ఎడబాస, కాశీనే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట, వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట, కోటి లింగాలల్ల శివుడో, కొలువై కాపుగాస్తున్నావా శివుడో, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో, శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ, గంగ గౌరీలోలు నా ప్రాణనాథుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడ, పొల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి పారేటీశ్వరుడో, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. సో అదే చెప్తున్నాను, మీకు దేంతో సంబంధం ఉండదు, అంటే అది పొలిటికల్ అయినా, లేదు అంటే సినిమా పాట అయినా, డివోషనల్ అయినా, డివోషనల్ కూడా ఇంత దీనిగా వినొచ్చా అనిపించింది. అంటే నేను ఫస్ట్ మీరు డివోషనల్ కూడా పాడతారా అని ఫస్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ సాంగ్ వినిన తర్వాత డివోషనల్ కూడా ఇంత అద్భుతంగా పాడతారా మీరు అనిపించింది, అది నేను వినిన తర్వాత. అందుకే మీ ముందుకు ఎవరైనా తీసుకొచ్చారా, ఈ పాట మీరు పాడారా? నేనే అడిగాను, ట్యూన్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఇంకా నా గొంతు అంటే ఎంతో కొంత బాగుంటది, సూపర్ గా ఉంటుంది, ఎంతో కొంత అయితే ఇక్కడ ఉండరు, ఎంత బాగుంది కాబట్టి ఈ స్టేజ్ లో. ఇంకా శివుడు నాకు ఆశీర్వాదం చాలా గట్టి ఉంది, ఎందుకంటే ఇక అంత గొప్పగా, అంటే ఆ పాట వినడం లేరు అసలు, ఎక్కడ పోయినా కూడా శివుడు పాట విన్నామన్నా అంటుంటారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ పాట కూడా చాలా బాగుంది. సో గెలిచిన తర్వాత మీకు ఇప్పుడు జగన్ గారికి పాడారు, పవన్ కళ్యాణ్ గారికి పాడారు, అందరికి పాడారు. సో వాళ్ళతో ఉన్న మీకు ర్యాపో అంటే మాట్లాడారా? అంటే జగన్ గారితో మాట్లాడినప్పుడు సందర్భం ఎట్లా ఉండేది ర్యాపో జగన్ గారితో? అంటే జగన్ గారికి ముందే కలిసిన నేను, అంటే గెలవక ముందు సీఎంగా ఉన్నప్పుడు, జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే సంక్రాంతికి ఒకసారి పిలుస్తాడు, తెలంగాణకి వెళ్ళి రైటర్స్ని, సింగర్ని, అంతమంది కళాకారులను కొంతమంది పిలుస్తారు. ఆ పిలిచే క్రమంలో నన్ను కూడా పిలిచాను. జగన్ అన్న దగ్గరుండి పార్టీని పీయడం, జగన్ అన్నతో మాట్లాడడం, అతని ఇంటికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి కాఫీ తాపించి చాలా విషయాలు చెప్పాడు అన్నట్టు. అప్పుడే మేము స్కూళ్ళకి ఇది చేస్తున్నా, పేదవాళ్ళకి ఇది చేస్తున్నానా, ఏదైనా మంచి చూడండి అది ఇది అన్నప్పుడు, సరే అదే విషయాలు ఇక్కడ రైటర్తో మాట్లాడడం, డిస్కస్ చేయడం. జగన్ అన్న అనేసరికి ఆటోమేటిక్ కొంచెం మాస్ ఉంటుంది కదా జనం,
ఆయన అట్లా చేసాం. రాజశేఖర రెడ్డి కొడుకుగా. అట్లా చేసి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయనతో ఎలా ఉండేది ర్యాపో? ఆయనతో మనకంత ఏం ర్యాపో లేదు. కాకుంటే టీవీ5 బిఆర్ నాయుడు గారు గద్దరన్నతోని ఎక్కువ వాళ్ళు గద్దరన్న బిఆర్ నాయుడు గారు బాగా క్లోజ్ అని నేను విన్నాను. తర్వాత ఏంటంటే ఈ సాంగ్ ఎవరు పాడుతున్నట్టు నల్గొండ గద్దర ఇంట్లో పాడుతున్నారు. సో గద్దరన్న తెలుసు కానీ నల్గొండ గద్దర ఏందని నన్ను చూస్తానికి స్టూడియోకి వచ్చిండు ఒకరోజు. అది ఎల్లో సింగం అని ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది. ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా అని ఒక పాట ఉంటుంది. 2 songs 2 or 3 అవి కూడా అసలు జగన్కి ఇచ్చాము. మళ్ళీ ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత ఈ పోయి ఫైట్ ఆ పాట మీదనే చేస్తాయి కదా మళ్ళీ అన్నట్టు. అంటే మన వృత్తి ధర్మం అంతేగాని అక్కడ ఎవరు ఎక్కువ మాకు ఎవరైనా తక్కువ అంటే వాళ్ళంటే ఏదో ఈర్ష్య వీళ్ళంటే ఏదో ప్రేమ ఇవన్నీ ఏమీ ఉండవు. మా పని మా ఉద్యోగం మా డ్యూటీ మేము చేస్తాం అంతే. రైటర్ కానీ మ్యూజిక్ కానీ నేను కానీ. కాకుంటే గమ్మత్ ఏంటంటే రైటర్ బయటపడాడు, ఎక్కడో ఉంటాడు, వాడు రాస్తాడు, వాడు ఎవడు రాసిండు తెలియదు, మ్యూజిక్ అర్థం కాదు. సో సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాట బాగా పాడారు కాబట్టి జస్ట్ ర్యాప్ పవన్ కళ్యాణ్ గారితో మీ ర్యాప్ ఏం లేదురా, మనం మంచి సాంగ్స్ ఇస్తాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది. వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు, మన బిజీ మనం ఉంటాం. ఏ లీడర్కి పాట పాడినా ఆ లీడర్కి ఎంత విజయం వచ్చినా నేను ఆ లీడర్కి కలవాలని అనుకోను, వాళ్ళకి ఫోన్లు చేయను. అన్న నేనే వాడినా నేనే పలానా అని పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నేను పోను, నా పని నేను చేస్తా, మళ్ళీ ఏదైనా వస్తే పాట చేస్తా. కానీ ఏ లీడర్కి నేను కలవను, నాకు కలవడం కూడా నాకేం పెద్ద ఏముండదు. ఎందుకంటే నేను లీడర్స్ని ఒక 25-30 years నుంచి చూసుకుంటూ వస్తున్నాను. లీడర్స్ని వాళ్ళ బాధలు వాళ్ళకుంటే వాళ్ళ బిజీ వాళ్ళకుంటారు, నేను వాళ్ళని తక్కువ చేయను. కానీ నేనే పోయి నేను పాడినా నేనే అని పోయి వాళ్ళకి కలిసి అపాయింట్మెంట్ తీసుకొని నేను చంద్రబాబు నాయుడు కూడా కలవాలి. అంత ఇట్టు పాటలు ఇచ్చాను, చాలా ఇట్టు పాటలు ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు. జగన్కి అన్ని ఇట్లు పాటలు ఇచ్చాను. అసలు నా పాటలు ఏంద్ర ఆడక ప్రచారమే లేదు వాళ్ళకు. అయినా నేనే అన్నా అని పోయి అంటే ఏముండదు. వాళ్ళు పిలిచి వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళను అనేది ఉండదు, వెళ్తా. కానీ వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని నేనేమన్నాను. సో పాడిన తర్వాత ఎలాంటి రియాక్షన్ కానీ బాగుంది? అసలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఒక జగన్ లెక్కనే ఉంటారు. వాళ్ళందరూ గుండెలను పెట్టుకుంటారు, ఎక్కడ వెళ్ళినా ఫొటోస్ దిగుతారు, కలుస్తారు అన్న అంటారు. వాళ్ళు ఏదో కార్లలో పెట్టుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళలో. ఆంధ్రాలో అయితే ఇంకెక్కువ ఉంటుంది, తెలంగాణ కన్నా ఎక్కువ. నా పాటలు ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ. మళ్ళీ ఎక్కడైనా ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ అని ఏం లేదు. నేను ఎస్పెషల్లీ చాలా అవుట్ ఆఫ్ కంట్రీస్లో చూశాను, యూకేలో కానీ యూఎస్లో కానీ ఎలాంటి పండుగలు జరుగుతున్నప్పుడు. నేను ఎస్పెషల్లీ ఇందాక నుంచి కూడా స్టార్టింగ్ నుంచి తెలుగు రాష్ట్రాలు అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ అని ఎందుకు అంటున్నానంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీ పాటకి అడ్మైర్ అవుతున్నారు. చిన్న పిల్లలు కూడా మంచిగా కాస్ట్యూమ్స్ వేసుకొని మీరు పాడిన పాటలకి డాన్స్ చేయడము, ఇలాంటివి నేను చాలా రీల్స్ కానీ ఇవన్నీ మేము జనరల్గా మీడియాలో ఉంటాం కాబట్టి ఏది ట్రెండ్లో ఉన్నా ఏది ఉన్నా మేము చూస్తుంటాం. సో నేను అందుకే అన్నిసార్లు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు కూడా మీకోసం చాలా మంది చూస్తూ ఉంటారు. మరి వెళ్తుంటారా మీరేమన్నా అక్కడ? అంటే నేను తాల్ అని చెప్పి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వాళ్ళు పిలిచారు నాకు. 3 years బ్యాక్ నేను లండన్ పోయి వచ్చాను. అక్కడ ఒక 15 days ఉన్నాను. తాల్ ఆ సంస్థ అంటే తెలుగు ప్రజల ఐక్యత, తెలుగు వాళ్ళ ఐక్యత, ఒక తెలంగాణ ఆంధ్ర కాకుండా తాల్ అని పెట్టాను. వాళ్ళకు టైటిల్ సాంగ్ కూడా చేశాను. అది కూడా నేను ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా చేసాను. అది కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళడం, సాంగ్ చేసి చేయడం, అక్కడ పాటలు పాడడము. అంటే ఓకే, మన వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాము. అక్కడ చాలా హ్యాపీ, అందరు కూడా బాగా చూసుకున్నారు. ఆ తర్వాత దుబాయ్ పోయాను నేను. తర్వాత అంటే వేరే కంట్రీస్ చాలా పోయినాం. ఇంకా జాంబియా వెళ్ళడము, మామూలుగా కువైట్ అట్లాంటివి, బహ్రెయిన్ అట్లాంటి చాలా కంట్రీస్ పోయినా నేను. పోయిన తెలుగు వాళ్ళందరూ కూడా చాలామంది రెస్పెక్ట్గా చూస్తారు. అక్కడ ఎయిర్పోర్ట్లలో గిట్ట మన వాళ్ళు పనిచేస్తారు, తెలంగాణ వాళ్ళు. అందరు నన్ను గుర్తుపడతారు, నర్సన్న నల్గొండ గద్దర్. మా మదర్ సాంగ్ అన్న ఏ పాటలు, నేను అతను ఎవరైనా ఫోటో దిగుతున్నప్పుడు సాంగ్స్ బాగా వింటాం అన్నమాట. ఏ పాట వింటారు అని అడిగినప్పుడు ఒక్కొక్కడు ఒక పాట, ఒకటి శివుడు, ఇప్పుడేమో శివుడు చెప్తారు, అప్పుడు మా అమ్మ సాంగ్ అని చెప్తారు, మా మదర్ గురించి ఒక పాట ఉంటుంది, ఫాదర్ గురించి అడుగు, అంటే అన్నీ మీ విలేజ్ గురించి, ఇప్పుడు నా గురించి ఇట్లా. అంటే ఇప్పుడు లీడర్స్ ఏ ఏరియా పోతే ఆ ఏరియా, ఇప్పుడు కొంతమంది శ్రీకాకుళం ఉంటారు, అక్కడ పోతే మీ ఎమ్మెల్యే అంటే ఏం సాంగ్ అంటే ఆ సాంగ్ పాడి వినిపిస్తారు. ఇప్పుడు 2 రాష్ట్రాలలో నా సాంగ్ లేని కాన్స్టిట్యున్సీ ఉండదు. ఆ ఎమ్మెల్యే వాళ్ళ పేరు చెప్తే ఇక్కడ యూట్యూబ్లో పలానా పేరు చెప్పేస్తే అది బయటకు వస్తుంది పాట. అన్ని కాన్స్టిట్యున్సీ కవర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ సూపర్. అయితే నాకు ఒక డౌట్, ఎప్పటి నుంచో మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? అసలు నర్సన్న మ్యూజిక్ నేర్చుకున్నారా? సంగీతం అనేది నేర్చుకోకుండానే ఇవన్నీ పాడారా ఏంటి? ఏం నేర్చుకోలే, మ్యూజిక్ నేర్చుకోలే. నాకు మ్యూజిక్ నేను ఎప్పుడు క్లాస్కి వెళ్ళలేదు, నేనేం చేయలేదు. చిన్నప్పుడు నేను విన్నదల్లా
గద్దరన్న క్యాసెట్లు కొనుక్కొని వినడం అక్కడక్కడ. చిన్నప్పుడు ఊర్లో ఎవరో బంధువుల ఇంట్లో విన్నాను. తర్వాత నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక లీడర్తోని ఒక ఎంపీ గారి దగ్గర నేను డ్రైవర్గా పనిచేయడం, అక్కడ కార్లు ఉండడం, ఈ క్యాసెట్లు కొని అక్కడే వినడం. నాకు బాగా వినడానికి నాకు అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి అప్పుడు వినడానికి. ఎందుకంటే నేను ఒక్కనే బ్యాచిలరు, నేను డ్రైవ్ చేయడము, లీడర్ ఎంపీలని మినిస్టర్లను లోపల పక్కన కూర్చోబెట్టుకునేది కూడా నక్సలైట్ పాటలు వినేది, గద్దరన్న పాటలు వినేది, విమలక్క పాటలు వినేది, వందే మాత్రం సీన్ అనే సాంగ్స్ వినేది. ఇవన్నీ విని 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 నేను దాంతో ఫాలో అప్ చేసి నేర్చుకున్నది అంతే. ఆ సింగర్ వందే మాత్రం సీన్ అన్న పాడుతున్నా అనుకోండి, ఆ వాయిస్తో ఫాలో చేసుకున్నాను, అట్లా నేర్చుకున్నాను. అక్కడే సాధన జరిగింది, అక్కడే మ్యూజిక్ నేర్చుకున్నట్టయింది. దాని తర్వాత నా వాయిస్ నేను అట్లా వాళ్ళ సాంగ్స్ పాడడం వల్ల నా స్టైల్లో నా వాయిస్ నాకు ఉంటుంది కదా, నాది నాకు వచ్చింది. ఓకే. అసలు మీరు ఏ ఏజ్‌లో పాట పాడడం స్టార్ట్ చేశారు? అంటే మామూలుగానైతే చిన్నప్పుడే అది ఎప్పుడు నేను 15-16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను గద్దరన్న పాటలు విన్నాను. అప్పుడేదో అది ఆ సాంగ్ కొంచెం, ఈ సాంగ్ కొంచెం, అది వినేది, అది కొంచెం అయితే వచ్చిందలా వాడేది. తర్వాత నాకు 22-23 ఇయర్స్ ఉన్నప్పుడు నేను వేరే మళ్ళీ ఎంపీతో చేయడం, బిఎన్రెడ్డి గారితో. అప్పుడు కొంచెం పెద్ద కార్లు ఉండడం, క్యాసెట్లు కొనుక్కునేటువంటి స్తోమత రావడం, ఆ కార్లో వినడం అట్లా వచ్చింది అన్నట్టు. నేను చిన్నప్పుడు అంత కష్టాలతో వస్తాం. చిన్నప్పుడు జీప్ డ్రైవర్గా పనిచేస్తాం, తర్వాత కారు డ్రైవర్గా ఉంటాం. 2009 వరకు కూడా నేను కారు డ్రైవర్గా వచ్చాను. నేను చాలా కష్టాలతో వస్తుంది జర్నీ. నేను అంత ఈజీగా ఏదో కంఫర్ట్ జోన్ నుంచి వచ్చాను. చాలా పేదరికంకి వెళ్ళి పాట, నేను ఆకలితో వచ్చా కాబట్టి పాట అట్నే నాతోనే ట్రావెల్ అయింది పాట. అందుకే నేను పాట వదలలేదు. తర్వాత సరే చిన్నగా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, సింగర్గా కొంచెం బాగా పేరు వచ్చింది. నా చిన్న వ్యాపారాలు నాది నాకు ఉంటుంది. ఓకే, సేఫ్. ఎవరికి వాళ్ళు కష్టపడి ఎదగాలని కోరుకుంటా, కానీ ఎప్పుడు ఎదిగేవాడి మీద ఏడవడం అనేది తక్కువ చేసుకుంటే మంచిదని చెప్తాను నేను ఎవరికైనా. సో టాపిక్ వచ్చింది కాబట్టి చాలా మంది, మీకు ఎంతమంది పాజిటివ్ ఉన్నారో నెగిటివ్ కూడా ఒక ఫ్యూ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు చాలా మంది నల్గొండ గద్దర్ అని అసలు పేరు ఎట్లా పెట్టుకుంటారు, గద్దర్ అనే పేరు ఆయన నర్సన్ ఎట్లా పెట్టుకుంటారు, ఆయన ఒక పర్సన్, పెద్ద పర్సన్, తెలంగాణకి అందరికి తెలిసిన పర్సన్. సో ఆయన పేరు ఈయన ఎలా పెట్టుకున్నారు అని చెప్పి కొంతమంది మీకు నెగిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, అప్పుడప్పుడు అక్కడక్కడ వింటాను. వాస్తవం ఏంటంటే ఇప్పుడు గద్దరన్న అనే వ్యక్తి పేరు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ నేను ఎప్పుడూ చేయలేదు అని నేను చెప్పాను. ఆ త్యాగాలతో నేను రాలేదని చెప్పాను. కేవలం ఆయన గొంతు విని 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 నేర్చుకొని నేను పాడుతుండేది. నేను పాడే క్రమంలోనే నేను చిన్న ఉద్యోగం డ్రైవర్గా పనిచేసేటప్పుడే నల్గొండలోనే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ దగ్గర మినిస్టర్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పనిచేశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ వస్తుండేది. గవర్నమెంట్ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నప్పుడు అన్ని ప్రజా ఉద్యమాలు నడుస్తుంటాయి. అప్పుడున్న చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పాటలు పాడుతుంటారు, అది చేస్తారు. నాకు వచ్చిన పాటలు ఇవి ఉన్నాయి, గద్దరన్న పాటలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయి. ఇది అది ఏదో ఒకటి ఆడ వేదికల మీద పాటలు పాడుతుండే, అరే గద్దర్ లెక్క పాడుతుండు, గద్దరన్న లెక్క పాడుతుండే అని చెప్పేసి అప్పుడు ఎవరో అన్నారు వేదిక మీద. అప్పుడు ఎవరో వేదిక మీద కాంగ్రెస్ పార్టీ అక్కడ సభలలో అక్కడ అరే నల్గొండ గద్దర్ నర్సన్న అని అన్నారు. అది అట్లే పోయింది కాదు. నా పేరు నర్సిరెడ్డి, ఆధార్ కార్డు అయినా నర్సిరెడ్డి ఉంటుంది, మా అమ్మ పెట్టిన పేరు నర్సిరెడ్డి ఉంటుంది, ఆ స్కూలు టీసీ అట్లా నేను చదువుకున్నప్పుడు అంతా నర్సిరెడ్డినే. పెరుగుతున్న కొద్దీ నేను నల్గొండలో అన్న పేరు ఇది. తర్వాత ఇప్పుడు అంతా నల్గొండ గద్దర్ అని అంటాను. సరే, నేను పెట్టుకుంటే అంత గొప్ప పేరు ఇస్తారా? నాకు ఎంతో కొంత గొంతు ఉంటేనే కదా, నేను పాడితేనే కదా. గద్దరన్న స్టైల్నే పాడుతుండు, ఆ అరుపులు అట్లే పాడుతుండనే మా వాళ్ళు అన్నారు, నల్గొండలో అన్నారు. అది నల్గొండ గద్దర్ అని అన్నారు. నన్ను నల్గొండ గద్దర్ అనే అంటారు, కానీ నన్ను ఇంకా ఉట్టి గద్దర్ అయితే అన్నారు కదా, నల్గొండ గద్దర్ నర్సన్న అంటారు. తప్పే ఉందంటే, ఇప్పుడు వరంగల్లో ఒకళ్ళని అంటారు వరంగల్ గద్దర్ అంటారు, ఒకడు కరీంనగర్ గద్దర్ అంటారు. విమలక్క లెక్క కూడా చాలా 2-3 సింగర్లు వాళ్ళు పాడతారు, అరే జూనియర్ విమలక్క అంటారు. విమలక్క ఎట్లయితారు వాళ్ళు? నల్గొండ గద్దర్ అన్నంత మాత్రాన నేను గద్దర్ని అవుతానా? నా పేరు నర్సిరెడ్డినే, నర్సన్న అంటారు, నర్సిరెడ్డి అంటారు, నల్గొండ గద్దర్ అంటారు. ఏ పేరు పెట్టి పిలిచినా నేనైతే పలుకుతా. నేను గద్దరన్న ఉద్యమాలు, ఆ నేపథ్యము, ఆ పోరాటాలు, ఆయన ఉన్న రోజులు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడున్న ఉద్యమాలు వేరు, ఇప్పుడున్న జీవన శైలి వేరు. యువత కొంతమంది అక్కడక్కడ ప్రజలకు సంబంధం లేదు. ఇది ప్రజలు, నా జిల్లా ప్రజలు అన్నారు, నేను చిన్నప్పుడు కష్టపడి చదువు, అప్పుడు ఉద్యోగం అక్కడ పనిచేసే రోజులు అన్నారు. తర్వాత నా వాయిస్ ఉంది కాబట్టి అక్కడెక్కడ అన్నారు, ఇప్పుడు అందరు అంటున్నారు. అది అంతేగాని నేను పాటే పాడిన తప్పితే. ఆ విషయానికి వస్తే గద్దరన్ననే వీడే నల్గొండ గద్దర్ అని చెప్పి అంటాడు, నన్ను పిలుచుకుంటాడు. గద్దరన్న చనిపోయే ముందు ఒక మంచి పాట రాసుకుంటాడు ఆయన అద్భుతమైన పాట.
రాసుకొని ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అని అడిగినప్పుడు అన్నతో కూడా 2-3 ఎవరు అన్నట్టుంది. అరే రారా నువ్వే పాడాలా రారా అంటే అన్నాడు. నేనే ఇక్కడ కళ్యాణ్ దగ్గర నేను మ్యూజిక్ చేయించాను ఆ పాటను. పాడాను సేమ్. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో అన్నాడు. ఇదంతా గదరండి స్టైల్. అన్న రాసుకున్న ట్యూన్ అన్న పాట అన్న లెక్కనే పాడి వినిపించాను నేను. చెప్తాడు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని. మణిశర్మ గారికి చెప్తాడు. మణిశర్మ గారు ఎందుకో అన్నని ఎందుకో ఏదో పాట కోసం పిలుస్తారు. నన్ను కూడా పిలిచాడు మణిశర్మ గారు. ఇట్లా కూర్చొని మణిశర్మ గారు ఎదురుగా కూర్చుంటారు. నల్గొండ గద్దరంటే వీడే దంస్తుండి వీడు అని చెప్తాడు. ఆయన నిండు మనసుతో ఆశీర్వదించాడు. బతుకుపోరా బిడ్డ, మా లెక్క కాదురా, మీ స్టైలే కరెక్ట్ అని చెప్తాడు గద్దరన్న. వేరు, అప్పుడుది వేరు, ఇప్పుడుది వేరు. అంటే ఇప్పుడు గద్దరన్నందుకు నేను ఉట్టిగా ఉద్యమాలకు పాడాల్సి వచ్చిన నేపథ్యమే అది కాదని మీకు 100 సార్లు చెప్పాను. ప్రజల్లో చెప్పాను, పత్రికా ముఖంగా చెప్పాను. చిన్న స్థాయికి వెళ్ళి వచ్చాను. నేను పేరుకి రెడ్డి అయినప్పటికీ డ్రైవర్గా జీవించా అని 100 సార్లు చెప్పాను. ఎవరు చెప్పరు నేను డ్రైవర్గా వచ్చినా అని ఎవరు చెప్పారు. నిజంగా కష్టపడే వచ్చా కదా. నేను 100 ఎకరాల భూస్వామి కొడుకుని కాదు కదా. ఆకలి కడుపులో ఉంది కాబట్టి గద్దరన్న పాట నా గుండెల నుంచి వస్తుంది. ఆయన పాటలన్నీ నేను పాడుతుంటా. నేను చాలా మంది వాడుతుండ్రు గద్దరన్న పాటలు, చాలా మంది వాడుతుండ్రు. గద్దరన్న స్టైల్లో వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే నన్ను అన్నారు అంటే ఎవరికేమి ఇబ్బంది, అది జనం అందరు అన్నారు కాబట్టి అది అట్లే అన్నారు అంటే ఏమవుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ కామెంట్స్ చేయడం అనేది. సరే ఇప్పుడు నేను నా వంతుగా నేను కష్టపడుతున్నా, నేను చిన్న స్థాయికి వెళ్ళి వచ్చి బతుకుతున్నా కదా. దానికి కొంతమంది ఈర్ష్య కుళ్ళు, ఆయనేంది ఈయనేంది అంటే ఇప్పుడు జనాలకు తెలియదా. అది ఇప్పుడు ఎంతో కొంత అట్లా వాడుతుండని అట్లా అన్నారు అనుకోరు వాళ్ళు. సరే ఎవ్వరు ఏమన్నా కూడా నాకు ఎవ్వరి మీద కోపం లేదు. అట్లా అన్న తమ్ముళ్ళని అన్నల్ని కూడా నేను గౌరవిస్తా, రెస్పెక్ట్ చేస్తా. వాళ్ళ అన్నోళ్ళని కూడా కలిసినప్పుడు గుండెలకు అద్దుకుంటాను. నేను ఎవరెవరు అంటారో నాకు తెలుసు. అయినా కూడా నేను చేయకండి అన్న అల్లుకుంటాను. నేను ఎవరికి ఆపతుందని నాకు ఎవరన్నా ఫోన్ చేసినా, అన్న ఇది ఇక్కడ సెక్రటరీలో చిన్న పని ఉందన్న, హాస్పిటల్లో ఇంత పని ఉందని మా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా నేను డైరెక్ట్ పోతాను, ఎవరికైనా హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ అంటే మాట సాయం అన్నా చేస్తాను నేను. సరే అన్న అంటాను. ఎవరైనా డైరెక్ట్ వచ్చి అన్న నువ్వు ఈ పాట పాడితే బాగుంటుంది అంటారు. వర్గీకరణ ఉద్యమం జరిగింది మన మందకృష్ణ గారు అన్న అడిగాడు నన్ను, అన్న నువ్వు పాడాలి బాగుంటుందని. మిట్టపల్లి సురేందర్ అని రాసిన పాట. ఒక సాంగ్ ఫ్రీగా డబ్బు ఖర్చు పెట్టి చేసిచ్చాను. 2 సాంగ్స్ ఫ్రీగా వాడినా, 3 పాటలు అద్భుతంగా పాడిచ్చాను నేను. చాకలి ఐలమ్మ గురించి ఒక సాంగ్ ఉంది అన్న మీరు పాడాలన్నారు, డబ్బులు తీసుకోకుండా పాడినాను. అటువంటి కమర్షియల్ గురించి చూడను నేను. ఇంకొక సాంగ్ సర్వాయి పాపన్న గురించి ఒక మంచి పాట రాశాను బుర్ర సతీష్ అని తమ్ముడు. అన్న ఈ పాట నువ్వు పాడాలని అన్నాడు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి నేను మ్యూజిక్ చేయించి ఇచ్చాను తమ్ముడు. అర్థమైందా. చాలా సాంగ్స్కి ఏం డబ్బులు. అంబేద్కర్ గురించి మానుకోట ప్రసాద్ తమ్ముడు అద్భుతంగా రాశాడు. బాగుంది తమ్ముడు ఈ పాట నేను పాడతారన్న, అన్న నువ్వు పాడన్నాడు. నేనేమి అడగను, పాడేసిన. ఇట్లా చాలా కొన్ని సామాజిక అంశాల మీద చాలా సాంగ్స్ చేస్తాను. అక్కడ దాని డబ్బులు ఏమి అడగను నేను, సామాజిక అంశాల మీద అడగను. ఇంకా ఈ పొలిటికల్ లీడర్స్కి వచ్చినప్పుడు మనం డబ్బులు తీసుకోకుండా ఎందుకు చేయాలి, నా తప్పేముంది. లీడర్స్ కోసం లీడర్స్ వాళ్ళకి అవసరం వాళ్ళు తీసుకుంటారు, నేను ఇస్తాను, వాళ్ళు ఇస్తారు, నేను తీసుకుంటాను. మధ్య వాళ్ళు అది అన్నప్పుడు అది అనిపిస్తుంది. సరేలే నేను చాలా మంది. సో నాకు బాగా చితిమంటలు అనే ఒక సాంగ్ ఉంది, అది మాటల తిరుపతి రాష్ట్ర. సో నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం అనమాట. నా కోసం ఒక్కసారి ఆ పాట మీరు పాడితే అసలు డైరెక్ట్ గా వినాలి. ఉమా గారు మీరు ఇన్ని సాంగ్స్ ఎట్లా విన్నారు? చితిమంటలు కూడా ఎప్పుడు విన్నారు? అన్ని ఫాలో అవుతూ ఉంటాను, మ్యాక్స్ అన్ని వింటుంటాను. సో అంటే చెప్పాను కదా, ఆ మీ సాంగ్ వింటేనే డెఫినెట్ గా ఒక తెలియని యాక్టివ్నెస్ వస్తుంది. డెఫినెట్ గా నేనైతే రెగ్యులర్ గా అట్లా వింటూ ఉంటాను ఎప్పటి నుంచి. అందుకే నేను మీకు ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు, మీరు ఒక 2-3 years బ్యాక్ ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అండ్ నేను కూడా చెప్తాను అంజలి గారికి ఒక 2 years బ్యాక్ మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా నేను ట్రై చేస్తూ అంటే నాకు అంటే ఇంటర్వ్యూస్ అంటే కొంచెం ఇష్టం ఉండదమ్మా. ఎందుకంటే ప్రతి దగ్గర పోయి చెప్పిందే చెప్పి నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ పుట్టాను, ఇక్కడ చేశాను, మేము సాధించింది ఏం పెద్దగా లేదనిపిస్తుంది నాకు. ఏం సాధించామని ఎక్కువసారి టీవీలలో కూర్చొని మేము ఏం సాధించా, మీరు లేకుండా ఒక సీఎం కూడా కదలేని పరిస్థితుల్లో అట్లా ఏం లేదు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే అంత ర్యాపో ఇంత మంది ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, సో రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారు, అంటే కవిత గారికి కూడా మీరు సాంగ్ పాడారు. ఎస్, ఎవరిని మిస్ అంటే హరీష్ రావు గారు ఆల్సో, హరీష్ రావు గారికి కూడా మీరు పాట పాడారు. సో ఇంత మంది మీకు చాలా మంది వాళ్ళ అభిమానమే కదా.
అంతేలే వాళ్ళని ప్రేమించే వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుండెలు పెట్టుకుని ప్రేమిస్తారు. సో నాకు తెలిసింది ఏంటంటే అందరితో ప్రేమించబడమే లక్ష్యం. ఒక పార్టీ అని ఇంకో పార్టీ సరే కొంచెం మాలో కూడా కొంచెం ఉంటుంది అరకొర అటు ఇటుగా చేస్తుంటాం. ఏం పెద్ద మేము అట్లేం కాదు. సరే ఏమిటంటే గతంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము, ఎక్కువ పాటలు పాడాము. సరే వాళ్ళు లేకపోయారు, వాళ్ళతో ఎక్కువ సింగర్లు ఉన్నారు, ఇటు పాడినాము. సరే వీళ్ళందరూ మా ఓను మాకే వాడాలి అని అనుకుంటారు. మాకే వాడాలి అనుకున్నప్పుడు మనం పోస్ట్ తీసుకుంటే ఫిక్స్ అయిపోతాం. మేము పోస్ట్ నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అటువంటిప్పుడు మనకు కొంచెం మన స్వేచ్ఛ ఉన్నట్టే కదరా. అంటే మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలని లేదా? అట్లాంటివన్నీ ఏం లేదురా. మన లాంటి వాళ్ళకి ఎవరిస్తారు నాన్న, అంతా ఉట్టిముచ్చితే. ప్రతి నాయకుడు గాయకులని రచయితలని వాడుకొని ఇట్లా పక్క పెట్టేస్తారు. ఆ వీళ్ళని పాటగాళ్ళనే చూస్తారు తప్పితే వీళ్ళని ఎవరిని లీడర్లుగా చూడరు. వాళ్ళు ఏదో చేయాలని తపన ఎవరికి ఉండదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. ఏ పార్టీలో అయినా కూడా కవులకు గాయకులకు మాకు రావాల్సిన గౌరవం లేదు అనే చెప్తాను. నేనేం పెద్ద వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అడుగుతారు, ఏదో చేస్తుంటాం. ఇవన్నీ వేరే వాళ్ళు చెప్పారు. నేను కాస్త ఓపెన్గా మాట్లాడతా. నచ్చదు ఆయన ఇట్లా అంటారు. అనకుంటే ఏం చేస్తాం? కష్టపడ్డప్పుడు అనేక ఏం చేస్తాం? మా అంటే ఇచ్చి అప్పటి మందం ఖర్చుల మందం ఇస్తారు డబ్బులు. మేము సాంగ్ పాడతాం, చేస్తాం. ఆ పాటతోని విజయాలు ఉంటాయి, గెలుస్తారు, అన్నీ చేస్తారు. అప్పుడు ఉట్టేనే చేసిరా అంటే అట్లా చేయదలుచుకుంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే కదా మేము చేసిన పాటలకి. ఇప్పుడు డబ్బులతో వెలగట్టే పాటల పాడినాయని లేదు అస్సలు కాదు. అదే అంటున్నాను, కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు ఈ రోజు అంటుంటే. నా పరిస్థితే కాదు, ఇంకా నేను ఎంతో కొంత మేలు. తమ్ముళ్ళు, రచయితలు, సింగర్లు తెలంగాణలో అయితే అసలు చాలా మంది చిన్న చిన్న గొప్ప కవులు ఉన్నారు, గొప్ప సింగర్లు ఉన్నారు, నా మాదిరి పాడేవాళ్ళు. అరే తమ్ముడు ఇంత మంచిగా ప్రతిభ ఉంది కదా, ఒక 1 lakh ఇద్దాం వీడికి అని వాళ్ళకి మనసే రాదు. ఎందుకు అలాగా అంటే పోస్టర్లకి ఈవెన్ చెప్పాలి అంటే గనక పాంప్లెట్స్, పోస్టర్లు, సో వీటికి చాలా ఖర్చు అవుతుంది. దానిలో నాకు తెలిసి మీరు చెప్పిన అమౌంట్ 1 లక్ష 2 లక్షలు అనేది ఒక 1% కూడా ఉండదేమో. అంటే నాకున్న చాలా తక్కువ నాలెడ్జ్, నేనంత ఎనలిస్ట్ని కాదు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టే పోస్టర్లకి కానీ లేదు అంటే ఈ ప్రచారానికే కానీ వీటన్నిటికీ చేసే దాంట్లో ఏదైనా అంత ఈజీగా అయిపోవాలని చూసుకుంటారు వాళ్ళు. అంత ఈజీగా అయిపోవాలి. అవునా, నేను అసలు చాలా ఆశ్చర్యపోతాను. నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే నర్సన్న అంటే కనుక హ్యాపీగా మొత్తం సంపాదించేసి హైఫేగా ఉన్నారు, మొత్తం బ్లాక్ మనీ ఉందేమో అని అడుగుదాం అనుకున్నాను. బ్లాక్ మనీ లేదు, ఏం లేదు. మన కష్టమే. ఇప్పటికైనా నా కష్టం, నేను పనిచేస్తే నాకు డబ్బులు వస్తాయి. బ్రాండ్ అనేది నేను తీసుకొచ్చా. పాట అనేది దీని వాల్యూ మనం ఇప్పుడు మనం బ్రాండ్ ఇస్తే మన ప్రోడక్ట్కి కాస్ట్లీ పెట్టి అవతల కొనుక్కుంటారు, అంతే కదా. మనం బ్రాండ్గా తయారు చేసినాం దీన్ని. నా వాయిస్ ఇది ఉంటుంది, నేను ఇట్లా పాడుతున్నా, సరే అది కాదు కానీ మీరు అన్నంత కాదు, ఇంత ఇవ్వాల్సిందే అంటే అనుకుంటే ఇచ్చిపోతారు. అంతగానే లేదు. నేను ఒక్కరిని తీసుకునేది కాదు, బరాబర్ నేను అందరికి ఇస్తాను డబ్బులు. రైటర్స్కి ఎక్కువనే ఇస్తా, మీడియేటర్ కన్నా ఎక్కువనే ఇస్తా. వాళ్ళకు కూడా నర్సన్ అంటే అడుగుతాడుగా, ఇస్తారు కానీ మాకు కూడా ఇస్తారు అనుకుంటారు. సరే ఒకరిద్దరు మీడియేటర్లు ఉన్నారు, వాళ్ళకు 2-3 అక్కడితో వెళ్తూ చేస్తూనే ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో నాకు పాటలు రాసినటువంటి తమ్ముళ్ళు, రచయితలు అందరూ చాలా గొప్పవాళ్ళు. నర్సన్న పాట అంటే చాలా బాగా రాయాలని గొప్పగా రాశారు. అందరి తమ్ముళ్ళకి మరొకసారి మీ అందరికీ ఈ వేదిక నుంచి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. పేరున అందరు తమ్ముళ్ళు చాలా అద్భుతంగా రాశారు. సో నా కోసం చితుమంటలు సాంగ్ అయిపోతుంది, నాకు తెలుసు మీరు టైం చెక్ చేసుకుంటున్నారు. టైం లేదు, ఇట్లా చూస్తున్నారు. సో నేను ఒక 10 minutes అని కూర్చోబెట్టాను. చితిమంటల సాంగ్ మాట్ల తిరుపతి రాసినటువంటి పాట ఇది. మంట మీద సాంగ్ అనేది అది ఎప్పుడు మీరు వినుండరు, కానీ తమ్ముడు అట్లా ప్లాన్ చేశాడు. అన్న నీ గొంతు కూడా మంట మాదిరి ఉంటుంది, ఆ పాట కావాలని చెప్పినప్పుడు మదీన్ మన మదీన్ మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు మ్యూజిక్ చేసిందని మాట్లా తిరుపతి రాసినటువంటి పాట అది చాలా, దానికి కూడా చాలా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, చాలా ఫ్యాన్స్ ఉన్నారు సాంగ్. అది సితిమంటనో ఎమ్మ సితిమంటను నేను సిటుకు మంటూ గాలుతుంటానమ్మ సితిమంటనో ఎమ్మ సితిమంటను. వీరుడు మరణిస్తే ఎదల కద్దుకుంటా పోరాట జ్వాలనై ఎగిసి పడతా ఉంటా వాళ్ళ త్యాగాల కాగడై నిత్యం వెలుగుతుంటా. సితిమంటనోయమ్మ సితిమంటను నేను సిటుకు మంటూ గాలుతుంటానమ్మ సితిమంటనోయమ్మ. అసలుకి
ఎంత బావుందంటే నాకు హ్మ్. ఇంకొక డౌటు. హ్మ్. మాట్లాడేటప్పుడు నేను డైలీ మీకు కాల్ చేస్తూ ఉన్నాను, మాట్లాడుతున్నాను. చాలా చిన్నగా ఉంటుంది మీ వాయిసు. కానీ పాట పాడుతున్నప్పుడు మాత్రం చాలా బిగ్గరగా అట్లా అంటే సింగర్స్ మామూలుగా పాడినా అలానే ఉంటుంది. మాట్లాడిన మహా అయితే ఒక కొంచెం చేంజ్‌గా అనిపిస్తుంది. హ్మ్. కానీ మీలో అసలు మీరు మాట్లాడేదానికి, పాటలు పాడేదానికి వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటసలకి ఇది ఎలా? ఏం లేదు. అంటే నేను మామూలుగా మాట్లాడితే ఇట్లుంటది గానీ, పాట అన్నప్పుడు మటుకు నేను దానికొక ఒక స్టైల్ ఉంటుంది. అదే గద్దరన్న స్టైల్ అంటే అదే. ఓకే. గద్దరన్న మీరు చూడండి, గద్దరన్న పాటంతా మెడేస్తూ, మెలేస్తూ వస్తుంటది వాయిస్. అంటే నేను ప్రాక్టీస్ చేసుడే గద్దరన్న వాయిస్‌తో ప్రాక్టీస్ చేసిన చిన్నప్పుడే. ఆ కల్చర్ ఉంటదెప్పుడు. సరే నేను పాడుతున్నా కాబట్టి నాది నాకు నా స్టైల్‌లో గొంతు వస్తుంది కాబట్టి ఒకటొస్తుంది. ఇంక శబ్దం రెడీ అయిన అంటే నేను పాడుతున్నప్పుడే కొంచెం 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 మా కీస్ మూసలు అవన్నీ ఉంటాయి. ఏమో నేను ఏ పాట పాడినా ఇంతే ఉంటుంది. చాలా మంది అడిగారు అట్లా నన్ను గాని. అన్నీ మంచి ఫోక్ వాడినా, ఫోర్స్ వాడినా, మెలోడీ వాడినా. ఇగ సాదాగా సాఫ్ట్‌గా పాడితే మనమేం స్పెషల్? ఇంతమంది మందిని కావాలనుకుంటే. యెస్. కానీ ఇంత మీరు పాడే మీరు ఇంతమంది సీఎమ్స్‌కి పాడారు. ఇన్ని ఎలక్షన్స్‌లో పాడారు. హ్మ్. కానీ ఇటు చూస్తే ఐ మీన్ మూవీస్ సైడ్ చూస్తే ఎందుకు మీరు ఎక్కువ మూవీస్ సైడ్ రాలేదు? అంటే మీరు ఎవరు పిలవలేదా? మీరు అంటే వద్దనుకున్నారా? ఫస్ట్ బ మూ అన్ ఎవరికైనా మూవీస్ వాడాలని ఉంటదమ్మా. నేనెప్పుడో 20 ఇయర్స్ బ్యాకే మా చరణ్ "అన్న నిన్నెప్పుడైనా సినిమాలో పాడియాలనేది" తమ్ముడు బాగా నా కోసం చాలా సందర్భాల్లో చెప్పేవాడు మావాడు. కానీ కాలక్రమేణా మనోడికి గూడా అప్పట్లో పెద్ద సినిమాలు రాలేదు. కొంచెం యావరేజ్ సినిమాలొచ్చాయి. అక్కడ ఒక నా 4, 5 మూవీస్‌లో పాడిచ్చాడు. అదంతా బయటికి రాలేదు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌లేమో ఎప్పుడు మనకంత పరిచయం లేకపోవడం ఎవరైనా నన్ను పిలవలేదు. సరే ఇగ మనకున్న గొంతుతోని మన స్టైల్‌లో మనం వెళ్దామని జెప్పేసి ఈ లైన్‌లో ఎక్కువ పాడడం మొదలుపెట్టాను నేను. ఇప్పుడు అందరూ కావాలి, "అరే! ఈ వాయిస్ ఏంది ఇట్లుంది డిఫరెంట్‌గా పాడుతుండు." ఇప్పుడు 'కొమరం భీముడో' లాంటి పాట వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు. సరే ఇగ ఇప్పుడు మనకు దేవుడు ఏదిస్తే అది దాంట్లో మనం పోరాడి పొందాల విజయం నా నమ్మకం. అంతేగాని సినిమానే వాడాలా, సినిమా అంటే ఇది యూట్యూబ్‌లో సాంగ్ పాడేవాళ్ళు చాలా గొప్పగా పాడేవాళ్ళున్నారు. హ్మ్. డాన్సర్స్ గొప్పోళ్ళున్నారు తమ్ముళ్ళు. రైటర్స్ గొప్పోళ్ళున్నారు. పాట పాటే అది సినిమానా, అది యూట్యూబా నేను ఏది చూడదలుచుకోలేదు. దేనికోసం వెయిట్ చేయదలుచుకోలేదు. మనం పాడుకుంటూ పోతే మనకు ఏదో ఒకరోజు దేవుడు ఏదిస్తే అది తీసుకోవాలి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్న కాన్సెప్టు నమ్మకంతో నేను ముందుకు పోయే వ్యక్తిని నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టాన్ని నమ్ముకునేవాడిని. ఎప్పుడు మన కోసం మనం కష్టపడ్డప్పుడు మన ఫ్యామిలీ బావుంటది. మన పిల్లలు బావుంటుండ్రు. మన లైఫ్ బావుంటుంది. హార్డ్ వర్క్ చేయకుండా ఎక్కడో తిరిగిపోయి హ్మ్. మనం పని చేయకపోతే మనకు గుర్తింపు రాదు, విజయం రాదు. అది నమ్ముతా నేను. సరే ఈ మధ్య కాలంలో సినిమా అన్నారు కాబట్టి బ్రో అంటే నేను అక్కడ దుబాయ్‌లో పాడుతున్నప్పుడు తమన్ గారు చూసారు నన్నప్పుడు. ఆ పాట చాలా బాగుంది. మీకు ఇండియాకి పోయిన తర్వాత తప్పకుండా నా మూవీలో ఏదో సాంగ్ ఇస్తా అన్నారు. ఈ మధ్య ఏదో పెద్ద సినిమాలో కూడా నన్ను తమన్ గారు పాడిచ్చారు. అది కూడా బయటకొచ్చేదుంది 2, 3 మంత్స్‌లో. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు భీమ్స్ గారు కూడా ఒక మంచి ఫోక్ సాంగ్ నాతో పాడిచ్చారు. అది కూడా ఒక 3 మంత్స్‌లో బయటకొచ్చేదుంది. ఇట్లాంటి సినిమాలన్నీ బయటకొచ్చిన తర్వాత నేను మీ ఇంటర్వ్యూకొస్తా అంటే, అబ్బా! సినిమా వచ్చినాక మళ్ళీ చేద్దాం సార్. మీరిప్పుడు రావాల్సిందని మీరు వెంటపడ్డారు. మామూలు వెంటపడుడు కాదు. మీరు 3, 4 మంత్స్ నుంచి నేను రేపంటే రేపు ఎళ్ళిన రోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పకుండా మీరుండరు. అట్లా మీరు అది మిమ్మల్ని బాధ పెట్టొద్దు. ఒక అంటే ఒక అమ్మాయి, ఆడపిల్ల అరే! ఇన్ని సార్లు అడిగించుకుంటుండేందని నువ్వు మనసులో ఏమైనా తిట్టుకుంటావని చెప్పేసి రావడం జరిగింది తల్లి. థాంక్ యూ. వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ. సరే అంటే నన్ను అడుగుతున్న ఒక్కటి మధ్యలో డిస్టర్బెన్స్ హ్మ్. చేశాననుకోవద్దు. అంటే మీరు చెప్పిన దీని ప్రకారము నెక్స్ట్ మన 'శివశంకర్ వరప్రసాద్' గారు వస్తున్నారు అని ఒక సినిమా 'చిరంజీవి' గారి సినిమా వస్తుంది. హ్మ్. సో, దానికి మన 'భీమ్స్' గారు మ్యూజిక్ చేస్తున్నారు. హ్మ్. సో, మీరు 'చిరంజీవి' గారి సినిమాలో ఏమన్నా పాడుతున్నారా? అంటే నా ఇష్టం గాదు ఉమ గారిది. మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. అంటే నా అవసరం, నా స్టైల్, నా వాయిస్ ఆహ్, సందర్భం ఏమో నా స్టైల్‌లో ఉంటే పెడతారు. వాళ్ళని అంటానికి లేదు. వాళ్ళ కథ సిట్యుయేషన్‌లో భాగంగా ఎళ్తారు. ఆ విషయంలో నన్నేమి అడగలేదు అన్నారు. చూద్దాం. సో, అంటే 'భీమ్స్' గారు అన్నారు గాబట్టి, ఇప్పుడు సంక్రాంతిలో కూడా సేము 'అనిల్ రావిపూడి' గారు చూసుకుంటే గనక హ్మ్. అన్ని ఫోక్ లెవెల్‌లోనే, ఫోక్ సాంగ్స్‌లోనే హ్మ్. సంక్రాంతి మీద సాంగ్ పాడడము. హ్మ్. హ్మ్. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా కూడా 'మీసాల పిల్ల' అని జెప్పేసి హ్మ్. ఇలాంటి మీరు పాడే జోనర్ ఆఫ్ పాటలు తీసుకున్నారు. హ్మ్. నెక్స్ట్ 'భీమ్స్' గారు అంటున్నారు కాబట్టి, మీరు గూడా ఆయన ఓకే. నన్ను బీమ్స్ అడిగారని. గారు గూడా నాకు నసన్న వాయిస్ బాగుంటది. సరే ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి పాడించాలా అనే తపన ఉంటది. ఆయన మాలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు.
చాలా సంతోషం. సరే మొన్ననే ఒక సాంగ్ ఇచ్చారు కదా! అది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత జనంలో ఆదరణ చూసి మళ్ళీ ఏదైనా ఇస్తాడన్న నమ్మకం ఉంది. ఇస్తాడు. సూపర్. సో, ఎక్కడైనా మీ రాజకీయ ప్రస్థానం గాని, మీరు ఎలా వచ్చారు, ఏంటి అనేది అంతా ఉంది. హ్మ్. కానీ ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. హ్మ్. అసలు మీ పర్సనల్ లైఫ్ ఏంటి? లవ్ మ్యారేజా? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ వైఫ్ ఏం చేస్తుంటారు? హ్మ్. సో, దీని గురించి నేను చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. అంటే హ్మ్. జనరల్‌గా మా దగ్గరికి ఒక గెస్ట్ వస్తున్నప్పుడు నేను అన్నీ చూస్తున్నట్టే మీ గురించి నర్సన్న ఎక్కడి నుంచి వచ్చారు? నర్సన్న వైఫ్ ఎవరు? ఏంటి హ్మ్. అన్నప్పుడు నాకంత పెద్దగా ఏమీ రాలేదు గూగుల్‌లో. ఆ! సో, అసలు చెప్పండి మీ వైఫ్ ఎవరు? నర్సన్న వైఫ్ ఎవరు? మీకు పిల్లలేంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే అమ్మ. మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మ్యారేజ్ కాదు మాది. అరేంజ్డ్ మ్యారేజే. నేనప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పనిచేస్తున్న నల్గొండ క్రమంలో. సరే అప్పటికి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మనకు దగ్గర బంధువులకు వాళ్ళకి వీళ్ళకు చెప్తాం గదా! ఎవరికెవరికో చెప్తాం గదా! ఆ సందర్భంలో లీడర్‌తో పనిచేస్తున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే అప్పుడు మంచి పవర్‌ఫుల్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే చుట్టూ మా కమ్యూనిటీలో అక్కడక్కడ రిలేషన్‌లో వాళ్ళు వీళ్ళు లీడర్స్ వస్తారు గదా! హ్మ్. ఆ వచ్చే క్రమంలో లింగారెడ్డి గారని చెప్పేసి నల్గొండలోనే అక్కడ నార్కట్పల్లిలో ఇప్పుడు మా మిసెస్ లక్ష్మి మా అమ్మాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. రావడం అక్కడ నాతో డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లా మ్యారేజ్ ఇట్లా ఉన్నా అంటే, సరేలే మా అమ్మాయింది అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఫోటో తీసుకొని రావడం, ఆ ఫోటో చూడడం, మా కోమటిరెడ్డి గారికి కూడా చూపించడం. సరే నేను కొంచెం కలర్ తక్కువ ఉన్నా కాబట్టి కలర్ ఉన్న అమ్మాయి కావాలని ఎవరికైనా ఉంటుంది. మా అప్పుడు అనుకోని ఆ సందర్భంలో కోమటిరెడ్డి గారు ఉండి అమ్మాయి బాగుందిరా చేసుకో అని చెప్పడం. తర్వాత నేను పెళ్లి చూపులకు వెళ్ళడం అక్కడ నార్కట్పల్లిలో. అట్లా మ్యారేజ్ సెట్ అయిపోయింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే నా మ్యారేజ్ మాత్రం ఆ లింగారెడ్డి గారు వారి సతీమణి భాగ్యం అని ఉంటుంది మా వదిన ఆమె. వాళ్ళిద్దరూ పట్టుబట్టి వాళ్ళ పోస్ట్ బలంతోని నా పెళ్ళి ఆ రోజు మా అమ్మ వాళ్ళది వేరే ఊరు అయినప్పటికీ నార్కట్పల్లి అనే హెడ్ క్వార్టర్లో నా పెళ్లి కావాలని నేను పట్టుబట్టడం. ఆ సందర్భంలో వాళ్ళిద్దరు దంపతులు ఈ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న సందర్భం కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోను. వాళ్ళిద్దరు కూడా చాలా నా పెళ్లి చాలా కావాలని పట్టుబట్టి ఆ రోజు సహకరించారు. వాళ్ళ సతీమణి భాగ్యమ్మ గారు కానీ లింగారెడ్డి గారు కానీ. సరే అప్పుడప్పుడు చెప్తాను వదిన గురించి భాగ్యమ్మ గారి గురించి అప్పుడప్పుడు నన్ను మర్చిపోతూ ఉంటది. ఈ సందర్భంలో నీ సమక్షంలో చెప్తున్నా. భాగ్యమ్మ వదినకు కూడా థ్యాంక్ యూ. సో, మీ వైఫ్ చెప్తుంటారు. మీ వాయిస్‌కి తను అంతకుముందు మీ పాటలు వినేదా? తను ఎలా చెప్తుంటారు? అంటే చాలా బావుందని చెప్తారా? ఏం చెప్తుంటారు? ఏం లేదు అంటే ఇప్పుడు నన్ను అబ్బాయిని పిలవడమే పెళ్లి చూపులకు పిలవడమే అబ్బాయి ఏం చేస్తాడు ఒక ఎమ్మెల్యే దగ్గర కారు డ్రైవరు నెక్స్ట్ మంచి గాయకుడు పాటలు బాగా పాడతాడు అని చెప్తారు. అట్లనే తీసుకొచ్చారు సింగర్ అని చెప్పే నాకు చూపించారు. సరే అమ్మాయిని చూడడము అమ్మాయి నాకు నచ్చింది. నచ్చిన తర్వాత ఏదో సింగర్గా ఏదో సాంగ్ వినిపించడం జరిగింది. అట్లా 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 సెట్ అయింది. సరే కొంచెం వాళ్ళు అయినా కూడా కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. నేను కూడా చిన్న స్థాయికి వెళ్ళి వచ్చింది. అట్లా చిన్న స్థాయిలోనే కలిసినాం అనుకోకుండా ఇప్పటికి నా విజయం నా సక్సెస్ అంటేనే నా వైఫ్ అనేది నా నమ్మకం గట్టి నమ్మకం. ప్రతి సందర్భంలో నా వైఫ్ చెప్పకుండా నేను ఏమి చేయను. వ్యాపారం కానీ ప్రతి విషయం కూడా వైఫ్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నా వైఫ్ లక్ష్మి. దాని తర్వాత నాకు ఇద్దరు పాపలు. పెద్దమ్మాయి పేరు శ్రీహిత, చిన్నమ్మాయి పేరు స్నేహిత. పెద్దమ్మాయి వచ్చి ఇప్పుడు గీతంలో ఆర్కిటెక్ట్ అయిపోయింది. ఆర్కిటెక్ట్ ఉంది నా బిడ్డ. చిన్నమ్మాయి వచ్చి సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తుంది. మేము నల్గొండలో ఉండేది అప్పుడు ఒక 10 years. తర్వాత అక్కడ కొన్ని వ్యాపారాలు అవి చేసుకొని దాని తర్వాత ఇప్పుడు సింగర్గా బాగా అంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులని హైదరాబాద్ రావడం జరిగింది 5 years బ్యాక్. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల చదువులతో పాటు నేను అంతకన్నా వాళ్ళకన్నా నేను బిజీ సింగర్గా అయిపోవడం చాలా సంతోషం. హైదరాబాద్కి రావడం కూడా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే నల్గొండకి వెళ్ళి వచ్చి పాడిపోవడం కష్టం కదా. ఇట్లా అయితే ఇట్లా వచ్చి ఇట్లా పాడేస్తుంటా ఆ సందర్భం. ఇంకేం కావాలి ఇన్ఫర్మేషన్? లేదు అంతే. అంటే ఎక్కడైనా సరే వాళ్ళ గురించి చెప్పలేదు కదా! అందుకని నేను ఈరోజు సరే. లేదు ఎవరు? ఏంటి? ఎక్కడి నుంచి? మీ లవ్ మ్యారేజా? అంటే ఏమన్నా లవ్ చేసి చేసుకున్నారా? అనేది నాకు అట్లా డౌట్ ఏం ఉండే. లేదండి. మేమంతా పోరాడి పొందుతుంటే ఆడోరు కష్టాలు అదంతా బతకడమే చిన్న ఉద్యోగాలతో వస్తున్నప్పుడు సరే మనకు తెలిసిన మనకు బంధువులలో ఎవరన్నా అలా సంబంధాలు తెలుసుకుని చేసుకోవాలనుకుంటాం. సరే అబ్బాయి చిన్నప్పుడు చిన్న డ్రైవర్ కదా ఈయన ఏం చేస్తాడు డ్రైవర్ కదా ఈయనకి ఇవ్వాలనా అని అనుకోని వెనకకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయి నేను తెలివిగా ఉండేది. నా తెలివి ఎవరికేం అవసరం? డ్రైవర్ కాదు ఈయన ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ మా అంటే ఒక 3,000 వస్తాయి, ఒక 5,000 వస్తాయి.
అని ఇంకా ఇంకా కొంచెం కొంచెం ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోయారు ఆ రోజున. సరే ఏదైనప్పటికీ వాళ్ళిద్దరూ లింగారెడ్డి గారు, భాగ్యమ్మ గారు, అమ్మాయి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు ధైర్యం చేయడం, అబ్బాయి మంచోడు, మంచి వాయిస్ ఉంది, మంచి మనస్సు ఉంది, ఎప్పటికైనా కూడా ఈ ఫ్యామిలీ బాగుంటుంది మా అమ్మాయిని ఇస్తే అని వాళ్ళు ధైర్యం చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన దానికన్నా, వాళ్ళు నమ్మిన దానికన్నా 1000 రెట్లు నేను విజయ శిఖరాలను అధిరోహించి ఓకే వాళ్ళ దగ్గర సక్సెస్ అయినా అన్నట్టుగా నిరూపించాను. వాళ్ళు కూడా హ్యాపీ, ఆ బంధువులందరూ కూడా హ్యాపీ. కానీ మీరు బాగుంది. తెలంగాణ స్లాంగ్ కాకుండా వేరేది ఎందుకు ట్రై చేయరు? వేరే అంటే అంటే ఇప్పుడు మామూలుగా మీరు పాడే దీంట్లో ఎక్కువ తెలంగాణ ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే వేరే స్లాంగ్ ఎందుకని ట్రై చేయరు మీరు? అంటే ఇప్పుడు చూసుకుంటే రాయలసీమ కానీ ఇట్లా వేరే స్లాంగ్ ఎప్పుడు ట్రై చేయాలని అనుకోలేదా? రాయలసీమ ఎందుకు రాయలసీమ అవసరం లేదు, తెలుగు అంటేనే ఒకటే కదా. తెలంగాణ ఇప్పుడు రాయలసీమ అయినా ఆంధ్ర అయినా ఈస్ట్ వెస్ట్ అందరికైనా కూడా మన మన ఇది తెలుగు భాషనే కదా, అందరికి అర్థమవుతుంది, అందరికి తెలుసు, అన్ని ప్రాంతాలంతా తెలుసు. కన్నడలో కూడా పాడినా నేను. సిద్ధరామయ్య కన్నడ సీఎం సిద్ధరామయ్య గారికి నాయ సాంగ్స్ ఉంటాయి. కన్నడలో బీజేపీ శ్రీరాములు గారు అని చెప్పేసి బళ్ళారి నుంచి ఉంటాయి, కన్నడలో ఉన్నాయి. మీకు సారీ నాకు కన్నడ మిస్ అయ్యా నేను. మాకోసం కన్నడలో ఒక్క సాంగ్ పాడారు. కన్నడ పాడడం కష్టం, ఎందుకంటే కన్నడలో ట్రాన్స్లేటర్ ఉంటాడు పక్కన. ఓకే ఓకే ఫైన్. మోడీ గారు పంపిస్తాను. ఎస్ మోడీ గారి కోసం పాడారు అని చెప్పి అన్నారు. ఒకసారి మోడీ గారి గురించి పాడింది అవన్నీ మీకు పంపిస్తా అంటారా? బట్ అప్పుడు ఏమన్నా అప్లాస్ కానీ ఏమన్నా వచ్చిందా మోడీ గారి తర్వాత పాడిన తర్వాత? మోడీ గారికి పాడిన తర్వాత ఈ అందరు ఇప్పుడు మోడీ గారికి పాడాము, బీజేపీకి కూడా అక్కడక్కడ పాడాము, బీజేపీ లీడర్స్ పాడాము. ఆ పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆ పార్టీ వాళ్ళు మీటింగ్లలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా అంతే కదా. మోడీ గారి సాంగ్ బీజేపీ వాళ్ళు వేసుకుంటారు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి సాంగ్ పాడితే కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. ఓకేనా? కేసీఆర్ సారే కావాలని అంటే కేసీఆర్, చంద్రబాబు నాయుడు అందరికీ 2-3 సాంగ్స్ ఇచ్చాము. అందరి కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు, అది హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక గొంతు ఉంది కాబట్టి ఇవ్వగలిగాము. అందరూ ఉత్సాహంగా ఉండి అందరూ సంతోషంగా ఉండడం లక్ష్యంగా పెట్టుకున్నా, కానీ అక్కడ నాకు ఎవరన్నా ఏం కోపం లేదు, ఏం లేదు. సో మీరు నా దగ్గర ఇప్పుడు అందరి పాడారు, కానీ నాకు ఇవాళ కేసీఆర్ గారిది కానీ, కేటీఆర్ గారిది కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారిది ఒక పాట పాడలేదు. నా కోసం వాళ్ళ నుంచి ఏదైనా ఒక పాట, అంటే అందరిది కవర్ చేసాము. సో ఒక్క బిఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఒక సాంగ్ కూడా. హరీష్ అన్నది కూడా ఈ మధ్య ఒక సాంగ్ వచ్చింది. అవును, అందుకే అడిగాను. మేనమామ అంశతోని పుట్టినవేమో అన్నా, ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నో నాకు పాట ఉంటుంది. అంటే మనసెందుకు హరిషన్న మా వైపు చూస్తుంటది. వినండి, చాలా బాగుంటుంది. విన్నా నేను, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. అందరికి పాడారు మీరు అని. అందరి గురించి ఉంటుంది, కవితక్క గురించి కూడా సాగాడు. అదరని బెదరని రక్తమది నడవదురా ఆట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మనసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగో అని ఉంటుంది. అసలు ఇన్ని సాంగ్స్ ఎలా గుర్తు పెట్టుకుంటారు? గుర్తుండేది ఏముండదు, తమ్ముళ్ళు రైటర్స్ రాస్తారు, అప్పుడు ఏం పాడతామో అదే ఉంటుంది ముందర. నాకు నెక్స్ట్ అప్పుడు ఏమైతే పని చేస్తున్నామో ఆ ట్యూను ఆ పాటే ఉంటుంది. నెక్స్ట్ అంటే మీరు ఇప్పుడు అడిగినా కూడా అన్ని సాంగ్స్ లో ఏది మిస్ చేయలేదు. ఆ గుర్తు పెట్టుకోవడం అనేది ఇప్పుడు ఒక సాంగ్ పాడిన తర్వాత అదొక మైండ్ లో ఉంటుంది, పాడేస్తాం, అయిపోయింది. బట్ నేను ఇప్పుడు అన్ని సాంగ్స్ అడిగాను, మీరు అన్ని హిట్ సాంగ్స్ కాబట్టి గుర్తుండే కొంచెం కొంచెం. మీరు పాడింది హిట్ లేని ఏం లేదు కదా. థ్యాంక్ యూ. మీరు పాడిన ప్రతి పాట హిట్ సాంగే కదా. థ్యాంక్ యూ అమ్మా. సో మీరు ఇంకా ఇండస్ట్రీలో కానీ ఎవరికైనా వీళ్ళకి నేను పాట పాడాలి, లేదు మీరు జనరల్ గా వింటూ ఉంటారు సినిమా పాటలు, అన్ని పాటలు వింటూ ఉంటారు, మీరు ఒక సింగర్ గా ఇలా ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది అనే సాంగ్స్ అంటే ఏమున్నాయి మీకు ఇష్టమైన? అంటే కొత్తగా పాడే అంటారా? కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా సినిమాలో చాలా పాటలు వస్తున్నాయి కదా, దాంట్లో నర్సన్నకి ఇష్టమైన పాటలు అంటే సినిమా పాటలు. మేము సినిమా వాళ్ళం కాబట్టి అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇష్టం అని ఉండదు, మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. అది మ్యూజిక్ డైరెక్టర్ ఏది కావాలని, ఈ వాయిస్ సెట్ అవుతుంది వాయిస్ అంటే పిలిస్తే పాడతాను. అలా కాదు, వేరే వాళ్ళు పాడిన పాటలు అంటే భీముడో చాలా అద్భుతంగా నేను పాడితే బాగుండని ఆశ ఉంటది ఎప్పుడు. కైలాష్ ఖేర్ వాయిస్ అంటే చాలా ఇష్టం. కొన్ని సాంగ్స్ అంటే అంత గొప్పగా నేను పాడకపోయినా, అంటే ఆయన వాయిస్ అంటే అంత టాప్ స్కేల్ శృతి పాడుతుంటాడు, చాలా అద్భుతం. కొన్ని పాటలు అన్నీ ఇప్పుడు యేసుదాస్ గారి పాటలు అది చాలా అద్భుతంగా నేను కార్లో వింటా. వందే మాతరం చిన్న పాటలు అద్భుతంగా ఉంటాయి, కార్లో వింటా. మీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి పాడండి. అన్ని అంటే ఇప్పుడు యేసుదాస్ గారిదో, వందే మాతరం శ్రీనివాస్ గారిదో, లేదు అంటే ఎవరిదైనా సినిమా పాట ఏదైనా మా కోసం ఒకటి
ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఉమ్. ఒక సినిమా పాట మా కోసం. అమరవీరుల గురించి అన్న ఒక పాట పాడతాడు. నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండెనెత్తుటితో బొట్టు పెట్టిపోతిరు పొట్టకొచ్చిన పైరు తల్లి పొట్టకొచ్చిన పైరు తల్లి నన్ని నారా నారనా గురుకుసేని లేగదూడ పాలు త్రాగా నన్నదు మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చెనో చంపినోళ్ళ సావుగాను చేతులెట్లా వచ్చెనో నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై నీ గుండెనెత్తుటితో బొట్టు పెట్టిపోతీరో. కళ్ళమ్మ నీళ్ళు అట్లా మీరు పాడుతుంటే నిజంగానే చనిపోయిన వాళ్ళు అమరవీరుల పాట కదా, అమరవీరుల పాట నిజంగానే. అన్న బాగా పాడుతుంది నాకు నీకు పాట. లేదు లేదు అసలు మీరు పాడుతుంటే మా కళ్ళమ్మ నీళ్ళు అట్లా వస్తుండే అసలుకి. ఇంకా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంటాం. అది ఏదైనా సరే, ఏ పాట అయినా సరే. బట్ థ్యాంక్ యూ. నన్ను బాగా పాడుతున్నావు అంటున్నారు కదా, మీరు కూడా మంచి యాంకర్, అయ్యో లేదు, బాగా అడుగుతున్నారు. సమయస్ఫూర్తి అన్ని ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి మీరు ఎంతో నేర్చుకుని ఎంతో సాధించాలని ఈ వృత్తిలోకి వచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా గొప్ప గొప్ప ఇంటర్వ్యూస్ చేసి ఇంత గొప్ప సంఘంలో సమాజంలో మంచి గుర్తింపు గౌరవాన్ని కాపాడాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.